Hello guys, welcome to our new channel. Today we have our guest, the face of Chitragupt, చిట్టా లిపడంలో స్పెషలిస్ట్ అనమాట అండ్ కట్టర్ కాషాయ కార్యకర్త గిరీష్ దారామోని. వి హ్యావ్ అవర్ గెస్ట్. నమస్తే అన్న. నమస్తే అక్షయ్. ఎలా ఉన్నారు, ఎట్లున్నారు? నేను జబర్దస్త్. అంత మంచినేనా? అంత సమ్మగా ఉన్నది. చిత్రగుప్తు మంచిగా నడుస్తుందా? చిత్రగుప్తు కూడా జబర్దస్త్ ఉన్నది. విచిత్రంగా ఉన్నది. ఎట్లున్నదో మీరే చెప్పాలి. చిట్టాలు మాత్రం మస్తు చెప్తున్నాం. థ్యాంక్ యూ. బీజేపీని ఎవరైనా మనం అనగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేను చూస్తుంటా. బేసిక్గా బీజేపీని ఎవరైనా స్టేట్మెంట్ పాస్ చేసి అనగానే ఫస్ట్ మీ ఆన్సర్ వచ్చేస్తుంది వితిన్ అవర్స్లో. చిట్టాలంటే టైటిల్ తగ్గట్టు దాని జస్టిఫికేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మమ్మల్ని అంతా ఏమంటారు చూస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ. ఎట్లా ఆ పార్టీ కట్టర్ కార్యకర్త, కట్టర్ హిందూ, ఆ బీజేపీ పార్టీకి అంత సపోర్టివ్గా మీకు అది ఎట్లా బిల్డప్ అయింది? బిల్డప్ అయిందని అనే దానికంటే అది మా డిఎన్ఏ అని చెప్తే ఇంకా మేము జర ఆనందిస్తాము, సంతోషిస్తాము. ఇన్ఫ్యాక్ట్ అదే నిజం. అది మా డిఎన్ఏలో ఎక్కిపోయింది చిన్నప్పటికే. డిఎన్ఏ అంటే మీరు ఏమైనా కార్యకర్త మెంబరా? హిందూ సంఘటనలో ఏమైనా మెంబరా? హిందూ సంఘటనతో ఎప్పటి నుంచో ఉన్నాము. ఒక ఐడియాలజికల్ ఆర్గనైజేషన్తో ఎప్పుడు పనిచేసినాము. ఆ ఆర్గనైజేషన్ ఇచ్చిన ట్రైనింగ్లోనే ఉన్నాము. మా పెంపకం కూడా గట్లనే అయింది. ఇప్పుడు ఉన్న గురువులు కూడా గట్లనే ఉన్నారు. సో ఇక బై డిఫాల్ట్ మన బ్లడ్లలో డిఎన్ఏలలో ఎక్కిపోయింది అది. కానీ నేను చూస్తుంటా చాలామంది ఉన్నారు బేసిక్గా మాట్లాడేటోళ్ళు ఛానల్స్. ఇప్పుడు మళ్ళీ చూసుకో, వేరే వాళ్ళు ఓనర్ చూసుకో. కానీ మీరు ఛానల్ పెట్టిన తర్వాత ఫాస్ట్ గ్రో అయిందంటే మీరే. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రీసెంట్గా 100K టచ్ అయినట్టు కదా? కంగ్రాచులేషన్స్ దాని మీద. రీసెంట్గా టచ్. థ్యాంక్ యూ. ప్లే బటన్ కూడా వచ్చింది, సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సిల్వర్ ప్లే బటన్. నైస్ కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతారు? విత్ ఇన్ ఎంత 6 నెలల 7 నెలల? 6 నెలలు కూడా కాదు, నాకు తెలిసి ఉండొచ్చు 5 months, 4.5 to 5 months ఉండొచ్చు. నా మధ్యలో ఆపినాం కొన్ని రోజులు, నాకు జర హెల్త్ బాగాలేకుండా అది ఇది అయింది. ఆ ఫ్యాక్ట్ ఏందని అంటే ఎట్లా ఫీల్ అవుతుంది అని అంటే మేము బేసికలీ ఒక యూట్యూబర్ని అయితే కాదు. సో కన్వెన్షనల్ యూట్యూబర్ని అయితే నేను కాదు. సిల్వర్ బటన్ అంటే నాకు మా బుర్రలు చెప్పేదాకా తెలియదు. 1,00,000 వస్తే సిల్వర్ బటన్ వస్తుందని నాకు కూడా తెలియదు. మా టార్గెట్ ఒకటి వేరేది ఉండే. సో దాన్ని రీచ్ అయినామా అననే ఆ ఫీలింగ్లోనే ఉన్నాం తప్ప ఇదేం రాలే. బట్ ఎస్, 1,00,000 సబ్స్క్రైబర్లు అయిన అనగానే అన్న కేక్ కట్ చేయాలన్నా, జర మనకు సెలబ్రేట్ చేసుకోవాలన్నా, కష్టపడ్డామన్నా అని చెప్పిండ్రు. సో ఫ్యాక్ట్ ఏంటంటే చిత్రగుప్త్ 1,00,000 కొట్టింది అని అనేదానికంటే గిరీష్ అనేటోడు జస్ట్ ఫేస్ వేయాల. బట్ నా పోరలు చాలా కష్టపడ్డారు. రైట్ ఫ్రమ్ మై టీమ్ పొద్దుగాల నా కోసం లేచి నాకంటే 1 గంట ముందు వచ్చి అన్ని ప్రిపరేషన్లు చేసుకొని వాళ్ళు ఎంత లీనమైనరంటే వాళ్ళు ఒక కెమెరా ఆన్ చేసి పెట్టి పోయి దాని తర్వాత కట్ చేసి పెట్టడమే వాళ్ళ పని. వాళ్ళు కూడా కంటెంట్ చూసుడు, మాకు చెప్పుడు. సో ఇది నా కలెక్టివ్ వినడం తప్పది. సో చిత్రగుప్తుల ప్రతి ఒక్క పౌరుడు తపస్సు లెక్కనే పనిచేసాడు. సో మేబీ ఆ సిల్వర్ బటన్ వాళ్ళకే అంకితం. ఆ సిల్వర్ కూడా వాళ్ళే. రేపు గోల్డ్ వచ్చినా కానీ వాళ్ళకే, ప్లాటినం వచ్చినా వాళ్ళకే. టీమ్ అంతా సంతోషంగా ఉన్నారా? ఛానల్ గ్రోత్ ఫాస్ట్గా అయిందని చెప్పి ఇప్పుడు మీలాంటి ఇట్లా జనరల్గా మాతో మంచిగా మమేకం ఉండేటోళ్ళు కూడా చాలామంది చెప్పిండ్రు. బట్ వీఆర్ డిజైన్ టు డూ సంథింగ్ ఎల్స్, హానెస్ట్లీ స్పీకింగ్. సో ఒక అజెండా వేరే పెట్టుకొని వచ్చినాం. వీఆర్ నాట్ జస్ట్ కన్వెన్షనల్ యూట్యూబర్లు. మీడియం వీ హ్యావ్ చూజన్ యూట్యూబ్. బట్ యూట్యూబ్ అనేది మాకు స్పెసిఫిక్గా ఏం థాట్ రాలే. ఇట్లా డిసైడ్ చేసినాం, ఇట్లా వచ్చినాం, పెట్టినాం, స్టార్ట్ చేసినాం. కానీ మంచి పని అది. ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్ వీటికి అంత క్రేజ్ లేదు. యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవే నడుస్తున్నాయి. కరెక్ట్ టైంలో పట్టినం అనే దానికంటే పరమేశ్వరుడు ఆ జటాధరుడు ఆశీర్వాదం అని అనుకోవాలా. మేము స్టార్ట్ చేసిన దినం కూడా దసరా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ విజయదశమి ఉత్సవాలు RSS ఆఫీస్లో జరగంగానే అదే స్పీచ్ని డీకోడ్ చేసుకుంటా చిత్రగుప్తుని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ భావాజాలాల నుంచే దేశం, భారత్ మాతాకి జై, దీని తప్ప వీ హ్యావ్ నాట్ చూజన్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ అజెండా. సో మా అజెండా వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ది డే 1 దట్ నథింగ్ మోర్ దాన్ దేశ్. మే రహూ యా నా రహూ, భారత్ అప్నా దేశ్ రహనా చెయ్యి. సో మా ట్యాగ్ లైన్ కూడా గిదే ఉండే. సో నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఒకటి ఉండాలా. దేర్ ఈజ్ అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దుకాణాలు పెట్టుకొని పోతున్నారు. ఈ దుకాణం కాకుండా ఇది వేరే ఉండాలా, దమ్దార్ ఉండాలా అన్న ఒక సిచ్యువేషన్తో పుట్టిన థాట్ అది. అర్థమైంది. నేను చూస్తుంటా, వేరే వాళ్ళకి చూస్తుంటా, మీది కూడా చూస్తుంటా.
వాళ్ళు ఒక దానికి అంకితం అయిపోయారు. తప్పు చేసినా కరెక్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ అనే మాట్లాడతారు. వాళ్ళ ఫేవరిజం, వాళ్ళ ఫేవరెట్ ఓవర్. కానీ మీ దాంట్లో అట్లా కాదు. ఏమన్నా ఉంటే అంటారు, మన దాంట్లో ఏమన్నా ఉన్నా మాట్లాడతారు. ఆపోజిట్ వాళ్ళు ఏమన్నా మాటలు అంటే యాంటీ స్టేట్మెంట్లు ఏమన్నా పాస్ చేస్తే గట్టిగా ఇస్తారు ఆన్సర్లు. రీసెంట్గా కూడా చాలా చూస్తూనే ఉన్నా. రీసెంట్గా మీరు ఒకటి అమ్మాయి మర్డర్ కేసు అయింది, లవ్ జిహాద్ దాని మీద, కాంగ్రెస్ లీడరు కర్ణాటక, ఆ పాయింట్ మీద మీరు మాట్లాడారు, బాగా మాట్లాడారు. సో ఈ కేసులు స్టార్ట్ కావడము, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే లెఫ్ట్ లిబరల్స్ ఏమంటారంటే ఇది నిజం కాదు, ఎంత ప్రోపగండా నడిపిస్తారు. ఇప్పుడు బీజేపీకే అందరు చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఎట్లయిపోయింది, నార్మల్ పబ్లిక్కి మేము చూసేటోళ్ళం అంటే బీజేపీ ఒక సైడ్ అయిపోయింది, అన్ని పార్టీస్ ఒక సైడ్ అయిపోయింది. వాళ్ళు ఏమంటారంటే ఇది హిందూ ముస్లిం తప్ప ఏం చేయదు అంటారు. రీసెంట్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అయింది కూడా, నేహాది ఇప్పుడు మొన్న అయింది, ముందు కూడా మస్తు అయినాయి. శ్రద్ధాది అయింది, ఆ అమ్మాయిని 17 పీసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు, ఈ న్యూస్ చూసే ఉంటారు. దాంతోపాటు ఇంకొక అమ్మాయిని ఢిల్లీలో ఒక ముస్లిం అబ్బాయి నడి రోడ్డు మీద పొడిచి చంపేశాడు, అది చూసి. ఇది రీసెంట్ నేహా కేసు. నేహా కేసు చాలా వైరల్ అయింది, ఎందుకంటే అది అయ్యింది సొంత కాంగ్రెస్ లీడర్ బిడ్డతోటి, కర్ణాటక. సో మళ్ళీ దీనికి ఎట్లా అనుకుంటారు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు ఏంటంటే ఇదొక దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు దునియాలో, ఇదొక క్రైమ్ అంటలేరు అని మీరు అన్నారు. అందరూ యాక్సెప్ట్ చేస్తలేరు అని అది కరెక్ట్. ఫస్ట్ దీన్ని ఎట్లా అనుకుంటున్నారంటే ఇది ఒక క్రైమ్ కాదు, అది ఆడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. సో నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే ఇది క్రైమ్ కాదని అంటారు కదా, నేను వాళ్ళకంట మళ్ళీ మీ బిడ్డలు ఉంటే బిడ్డలకు పెళ్లి చేసి ఇర్రి, పందిర్లలో పెళ్లి చేయకుర్రి, సీదో కూర్చోనరి, కుబ్బులే అని అనిపిర్రి. లేదు కాదు కూడదు అని అంటే మళ్ళీ మీ అక్కశలకు కూడా ఏమైనా పెళ్ళిళ్ళు చేస్తే చేపిర్రి, మళ్ళీ చూడుండ్రి తర్వాత ఏమవుతుందో. ఆ సినిమాలు చూసి మనము కాల్పనిక్ ఉంటామా, ఇమాజినరీ వరల్డ్ ఉంటామా? అరే ఇమాజినరీ వరల్డ్ ఏంది, ఉన్నది చెప్తున్నారు వాళ్ళు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నారు. మనకు కనబడుతున్నది, మనకు చేస్తున్నది. ఇప్పుడు ఏమైంది ఏం కథ అని చెప్తే ఇట్ ఈస్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. మళ్ళీ ఆర్గనైజ్డ్గా చేసినప్పుడు కాదా? ఇప్పుడు మీరు ఎక్కడైనా దాఖలాలు చూసిర్రా, నేను ప్రేమించిన, నేను చంపేస్తా అన్న హిందూ పోరడు ఏదైనా ముస్లిం అమ్మాయిని బెదిరించిండా? రేర్ లేవు. ఉన్నా కానీ ఏదో ఉంటుంది, వీళ్ళు ఊకుంటారా? గాయ గత్తర చేస్తారు. అరే ఒక పోలీసు వాళ్ళు ఆమెని దేశ విద్రోహ చర్యలు చేసిన ఇష్రత్ జహాన్ని ఇప్పటికీ మాట్లాడతాడు అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ వాళ్ళకొక న్యాయము వీళ్ళకొక న్యాయం ఎట్లయితుంది? భలే సంసారులు దిగిర్రు. మళ్ళీ వీళ్ళు చేస్తే సంసారము, మంది చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది? మళ్ళీ ఇది సంసారము అది వ్యభిచారము అని అయితే సెక్యులర్ వాదం ఏడికైనా పుట్టుకొస్తుంది, సెక్యులర్ వాదం ఏడికైనా వస్తుంది. ఐదర్ యూ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ క్రైమ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ది బుక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సెక్యులర్. మళ్ళీ నువ్వు సెక్యులర్ అన్నప్పుడు మైనారిటీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయనన్న మజాక్ మస్కరా పనులు మాట్లాడద్దు. కరెక్టే కదా? ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు నాకు కర్ణాటక పోలీస్ మీద నమ్మకం లేదు, దీన్ని సిబిఐకి అప్పజెప్పుండ్రి అని నడ్డా గారు పోయినప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ ఏ తండ్రి కడుపు కోత అయింది కాబట్టి చెప్తున్నారు? వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నోళ్ళే కదా చెప్తున్నది. ఇవాళ గిరీష్ ఏం మాట్లాడతలేడు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ వాళ్ళ తండ్రే చెప్తున్నాడు ఇది పరిస్థితి, నా బిడ్డకి అయింది, కాంగ్రెస్ పట్టించుకుంటలేదు అని చెప్పి కాంగ్రెస్ని రాజీనామా కూడా చేసేసాడు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసేసాడు. మెయిన్ ఈ మాట ఇది పర్సనల్ మ్యాటరు, అది పోరగాళ్ళు చూసుకోవాలా, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణకు ప్రభుత్వం మీద రెస్పాన్సిబుల్ ఉంటుందని సిద్ధరామయ్య అన్నాడు. సో కాంగ్రెస్ చరిత్రనే గిది, కాంగ్రెస్ హిస్టరీయే గిది. ఇప్పుడు టిప్పు సుల్తాన్ జయంతి చేస్తారు వాళ్ళు, టిప్పు సుల్తాన్ జయంతి చేస్తారు. మళ్ళీ రామ ప్రాణ ప్రతిష్టకి ఏదైనా యాక్టివిటీ చేసిరా అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఎవడన్నా చేసిండా? సో ఈ బయాస్డ్ ఎందుకు వస్తుంది అని అంట. నువ్వు సెక్యులర్ అన్నప్పుడు సెక్యులర్లో లేకుండా కదా, ఇది ప్రాబ్లం ఆడ కర్ణాటకలో. వాళ్ళు డంకేపే చోటు చెప్తున్నది కాంగ్రెస్, మేము మైనారిటీ అపీస్మెంట్లోనే ఉంటామని. మైనారిటీ అపీస్మెంట్ అని చెప్పి మనము మైనారిటీ అందరినీ వాళ్ళకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ముస్లిం అపీస్మెంట్ అని చెప్పి కడాఖండిగా మాట్లాడాలి. ఇలా మైనారిటీలలో మెజారిటీ ఎవరు ఉన్నారు? ముస్లింలే ఉన్నారు. మనం పెద్ద మైనారిటీ అని చెప్పుకొని పాపం అందరిని ఎందుకు తీసుకురు? నీకు జైన్లు ఏమన్నా లవ్ జిహాద్లు చేసిరా? నీకేమన్నా సర్దార్లు ఏమన్నా లవ్ జిహాద్లు చేసిరా?
మీకేమన్నా పార్సీలు లవ్ జిహాద్ చేసిరా? నీకు ఏడ కనబడుతుంది అని అంటే లవ్ జిహాద్ ఈడనే కనబడుతుంది. ఎవరు చేస్తారంటే ముస్లింలే చేస్తారు. మళ్ళీ మేము అట్లా కాదు, మేము డరావువా కామ్ అని చెప్తారు. ఎవరు డరావువా కామ్? అది హమారుకు డర్ లగరా. కానీ ఇది ఈ బ్యాచ్ ఒప్పుకోదు కదా, లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో. అసలు అలా ఇన్సిడెంట్ని రియల్ అసలు అది కాదని అంటారు. అది ఇమాజినరీ క్రియేట్ చేసిర్రు. ఇప్పుడు బీజేపీ వచ్చినాక వినబడుతుంది మాకు ఇది లవ్ జిహాద్ అంటారు. యాక్చువల్ లవ్ జిహాద్ అనే టర్మ్ ఏడ స్టార్ట్ అయింది అనే ఒక వ్యక్తి గాఢ నిద్రలు ఉన్నాడు అక్షయ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది హార్డ్ రియాలిటీ. నేను ఆ ప్రభుత్వాన్ని తిడతా, నేను ఈ నాయకుడిని విమర్శిస్తా, లేకపోతే ఆడో ఇట్లా మాట్లాడతాను అనే బదులు ఫస్ట్ మన హిందూ జాగృతి అయిందా అని అన్నది సబ్జెక్ట్ ఇడికెన్ స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం ఇట్లనే ఉంటా, నాకు పెద్ద సంబంధం లేదు, దునియా మొత్తం మాత్రం నాతో ఉండాలా, నేను ఆలోచించింది మాత్రం అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఏడికైనా యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ యూ షుడ్ మింగిల్ విత్ ది సొసైటీ అండ్ యూ నీడ్ టు ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఇప్పుడు ఈ యొక్క సంఘటన జరిగితే ఇప్పుడు మీరు నన్ను పిలిచి అడుగుతున్నారు, గిరీష్ ఇట్లా అయింది, మళ్ళా నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తలేరు అని అంటున్నారు. దీనికంటే డేంజరస్ యాక్టివిటీస్ అయినాయి. ఏమైనాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా? నేను ఇప్పుడు వాడిని ఏదైనా అరెస్ట్ చేద్దామని ఏమన్నానంటే వాడిని షరియాలో అడ్డం వస్తుంది. అదే నాకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది. మళ్ళీ పనిష్మెంట్ వాడికి ఎన్ని వస్తుంది? మన కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిష్మెంట్ ఇస్తా అంటారు. వాడికి సౌలతులు ఎన్ని ఉంటాయి? షరియాలు ఉంటాయి. అంటే క్రైమ్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం సొసైటీలో. వీ బీయింగ్ ఏ ఓటర్ మనం చెప్తున్నాము, అరే ఓటేస్తున్నాం, మన నాయకుడు మన ఇంటి దగ్గర ఉంటాడు, మన కులపోడు, మనం ఓటేద్దాం. ఏమైందంటే, అరే నా కాలేజీలో సీట్ ఇప్పించిండు కాక, నేను ఓటేసి గెలిపిస్తా. అంటే నీ కాలేజీలో సీట్ ఇప్పిస్తే నువ్వు ఓటేసి గెలిపిస్తా, లేకపోతే నీకు ఒక 500 రూపాయలు ఓటప్పుడు ఇచ్చిండని నేను గెలిపిస్తా. బట్ దేశానికి ఏమవుతుందని అది నువ్వు ఆలోచించినావా? నువ్వు ఆలోచించలే. ఇప్పుడు నేను ఏదో ఠేకాదాని అని అంటలేను ఇవన్నిటికీ, నేను ఫిలాసఫీ చెప్పనీకే రాలే, జరుగుతున్న ప్రాక్టికల్ సినారియోస్ మాట్లాడుతున్నాం. నాకెందుకు అనన్న తత్వం మీకెందుకు కాడికొచ్చింది. అలా మేము ఇట్లనే చేస్తాం, మీకు ఎందుకు రా భయ్, సెక్యులరిజం మర్చిపోయినావా అన్నట్టు మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు తప్పెవరిది అక్షయ్? మన తప్పు. ఎక్కువ లీనియన్స్ ఇచ్చినాం. లీనియన్స్ అనుడు కాదు, మనకెందుకు అనే ఒక థాట్ ప్రాసెస్ ఇదంతే. ఇక ఇప్పుడు మనమేమో ఇంజనీరింగ్లో ఎన్ని మార్కులు వచ్చే, నువ్వు డిస్టింక్షన్ కొట్టినవా, నీ కమ్యూనికేషన్ మంచిగా ఉన్నదా, నువ్వు ప్రజెంటబుల్ చేయగలుగుతున్నావా, పక్కింటోడికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకెన్ని మార్కులు వచ్చినాయి. మన సినిమాలలో కూడా గట్లనే చూపిస్తాం. అగో చూడు వాళ్ళ పక్కింటి అమ్మాయికి ఎంత మంచి మార్కులు వచ్చినాయి, దరిద్రుడా నువ్వు కూడా అదే స్కూల్లో చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి. వాళ్ళకి ఇది పట్టింపే లేదు. వీళ్ళకి మన పట్టింపు ఉన్నదా? వాళ్ళకు వాళ్ళ జిందగీ నా మిలేకి మళ్ళీ సల్తనత్లు నడిపిర్రాలీడ, దేశాన్ని పరిపాలించినానన్నట్టు మాట్లాడతారు కదా. అన్నదమ్ములు ఇద్దరు చామ్నార్ కాడ కూర్చునేటోళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, మళ్ళీ మేము సల్తనత్లు నడిపినామని చెప్తారు కదా. మళ్ళీ సల్తనత్లు నడిపిన వాళ్ళు కాకిరికి కలకత్తా పాన్లు ఎందుకు కట్టుకుంటున్నారు? ఆడు పాన్ డబ్బా పెట్టుకొని మనల్ని పరేషాన్ చేస్తున్నాడు, మన జిందగీలకు పంక్చర్ చేస్తున్నాడు. మనకు అర్థమవుతలేదు. డ్రకోనియన్ లాల్ తీసుకొస్తున్నారు, మీరు లాజీవాద్ దగ్గర ఆగుతున్నారు. డ్రకోనియన్ లాల్ తెస్తున్నారు వాళ్ళు. షరియా లా అనేది పొరగల మజాక, పొరగల మజాక. నువ్వు దేశంలో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్గా దేశం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉన్నదో నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. లాని ఏమంటారు ప్రోత్సహిస్తున్న దేశాలు ఏవి సొక్కంగా ఉన్నాయి. మళ్ళీ ముస్లిం కంట్రీలలో కూడా కొన్ని దేశాలలో షరియా లేదు కదా, మళ్ళీ పీ కడలు కట్టడానికి షరియా చేస్తా అంటారా? ఈడొస్తుంది ప్రాబ్లం. సింపుల్గా ఓ మాట అంటారు ఏంటంటే, నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు, నాతో రాజకీయాలు మాట్లాడకు. రాజకీయాలు ఏంది ఏదైనా ఉన్నదా జిందగీ? అసలు ఉంటుందా? అసలు మీ జీవితం ఉంటుందా రాజకీయాలు ఏం చెప్పు? మేబీ పాలిటిక్స్ అని అంటే మనము లీడర్ల గురించి మాట్లాడకపోవచ్చు. మీరు ఆఫీస్లోకి పోతే మీ బాస్ల గురించి మాట్లాడరా? నా బాస్ గిట్లా చేస్తున్నాడు, గానికి ఫేవర్ చేస్తున్నాడు, గీనికి ఫేవర్ చేస్తున్నాడు మాట్లాడరా? ఇది రాజకీయం కాదా? మళ్ళీ మీరు రాజకీయం ఆడతలేరా? ఆ రాజకీయాలు చాలా గట్టరు. మళ్ళీ బాత్రూంలో పోతే వాసన రాదా? వస్తుంది కదా. ఐ మీన్ లెట్ us బి ప్రాక్టికల్. బాత్రూంలో పోతే వాసన వస్తుంది కదా. నువ్వు ఓడ నీళ్ళు పెట్టుకుంటావు కదా. ఫ్రీగా ఎండాస్ చేస్తున్నాం వచ్చు మీ ఛానల్ ఇప్పుడు, కానీ మనం ఫ్రెషనర్ పెట్టుకోమా? మళ్ళీ నీ జిందగీలో ఫ్రెషనర్ ఏం పెట్టుకున్నావు? ఏం ట్రై చేస్తున్నావు అట్లీస్ట్ నువ్వు క్లీన్ చేసుకోనికి? యు ఆర్ డూయింగ్ నథింగ్, బట్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్.
పాయింట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హిందువులు ఎందుకు వాళ్ళకి మేల్కుంటలేరు ఎందుకు మళ్ళీ ఈ ఇన్సిడెంట్ల మీద? నేను అదే చెప్పిన. ఇప్పుడు నీకు అక్షయ్, ఇప్పుడు మీకు వర్షిప్ యాక్ట్ ఉన్నది 1991. మనం అప్పుడప్పుడు ఉండొచ్చు కదా. నేను ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, మీరు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు. బట్ మన పేరెంట్స్ అయితే అప్పుడు ఉన్నారు కదా, మన అన్నదమ్ములు అందరూ ఉన్నారు కదా. సరే 1991 వర్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? మీ 2000 ఇప్పుడు జ్ఞానవాపి వచ్చిన తర్వాత ఈ వర్షిప్ యాక్ట్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. రామ జన్మభూమి తీర్పు ఇచ్చిన తర్వాత వర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇన్ని రోజులు గాఢ నిద్రలు ఉన్నాడా అని అడుగుతున్నా. నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా మీకు. హిందూ అనేటోడు గాఢ నిద్రలు ఉన్నాడా? వర్షిప్ యాక్ట్ మీద నీకు ఎందుకు తెలియదు? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేదాకా కొంతమందికి తెలియదు. आप वर्शिप एक्ट को क्या करेंगे, अब क्या करना चाहते हो అని చెప్పి అసదుద్దీన్ మాట్లాడుతున్నాడు. అంటే దే ఆర్ ప్రిపేర్డ్. ఒక 1000 సంవత్సరాల నుంచి యు ఆర్ ఎ హిందూ. ఐఎమ్ ఆల్సో ఎ హిందూ. వీఆర్ ఫాలోయింగ్ ద సనాతన ధర్మ. సనాతన ధర్మాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అట్లనే నమ్ముకుంటూ వస్తున్నావు, ఇంకా అందులో ఉన్నావు అని అంటే మీ డిఎన్ఏ ఎంత స్ట్రాంగ్ ఉండాలా? ఫైటింగ్ స్పిరిట్ ఎంత ఉండాలా మీ దాంట్లో? మీ తాతలు, మీ ముత్తాతలు, మీ కుటుంబాలు ఎంత పోరాడి ఉండాలా? మొఘల్ సల్తనత్తోని ఎన్ని అరాచకాలు అనుభవించిండ్రట్టు. బ్రిటిష్ వాళ్ళు ఎంత కన్వర్సేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళందరినీ తట్టుకొని ఈ ఓసీ మాటలు వినుకుంటా, ఈ గంగా జమున తైజీబ్ అని అనుకుంటా, మన నోట్లలో తేజాబ్ పోసుకొని, మన కళ్ళల్లో తేజాబ్ పోసుకొని అరాచకాలు చూస్తలేమా? అంటే ఎంత ఓపికగా ఉన్నది సనాతన ధర్మానికి. సో ఇప్పుడు ఏందని అంటే రాజకీయంగా గట్టి కావాలి. ద టూల్ ఈజ్ నాట్ ఎ వెపన్. టుడేస్ మోడర్న్ వెపన్ ఈజ్ ఓట్. ఆ వెపన్ మీ దగ్గర ఉన్నదా అని అడుగుతా నేను. అది మన దగ్గర ఉన్నది. వాళ్ళు గంపగుత్తగా ఓట్లు ఎత్తారు, మనం వేస్తామా? అది ఒక పాయింట్. వాళ్ళది ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్లకి అని తీస్తే కమ్సే కమ్ బేసిక్ వాళ్ళ నార్మల్ ఫ్యామిలీ 70-80 మంది వెళ్తారు. మొన్న ఒకడు కుల్లా అంటున్నాడు 70-80 మంది వెళ్తే అందరం ఒకటే పార్టీకి ఓటేసి. మళ్ళీ మన హిందూస్లో మా ఫ్యామిలీ ముచ్చట నేను చెప్తా. మా నలుగురు మన 10 మందిని అడిగితే అందరు అన్నారు బీజేపీ అని. మా దాంట్లో మా బ్రదరే నోటా చేస్తా అన్నాడు. సో అది ఆ బాండ్ మన దగ్గర ఎందుకు ఉంటలేదు, హిందూస్ దగ్గర ఎందుకు ఉంటలేదు ఆ బాండ్? మనము టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్తాం అక్షయ్. మన దాంట్లో టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు జకీర్ నాయక్ అని ఒకడు ఉన్నాడు. ఆడు ఇంతసేపు విషం జిద్దుతాడు. ఆడు ఎప్పుడన్నా మంచి మాట్లాడాడు చూసినావా? ఆడు జిందగీలో మాట్లాడాడు. ఆడు ₹1 ఇచ్చినా మాట్లాడాడు. అని పుట్టుకనే కాదు, ఇంకా పుట్టుకైగా. అందుకనే చెప్తున్నా నేను. మళ్ళీ మనని అంటారు మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ కళ్ళకి కంతలు కట్టుకొని బతారు వాళ్ళు. అలాగే తెలియదు. ఇప్పుడు జాకీర్ నాయక్ ఉన్నాడు. వాడు కుల్లంకులే చెప్తాడు ఇస్లాం ఈజ్ ఎ వన్ వే ట్రాఫిక్. ఒకసారి నువ్వు ఎంటర్ అయితే మళ్ళీ బయటికి వెళ్ళలే వాళ్ళకైనా కుల్లంకులే చెప్తాడు. మళ్ళీ గజేంద్రబాయ్ లోలి మీ వన్ వే ట్రాఫిక్ ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఇక్కడ ఉన్నాము, ఏడా సనాతన ధర్మంలో ఉన్నాం. పొద్దుగా లేచి నువ్వు ఖచ్చితంగా గుడికి పోవాలా అనేది ఉందా మన దగ్గర? ఒకప్పుడు ఉంటుంది. మన దగ్గర ఫోర్స్ ఏం లేదు. మన్ మందిర్ అని అంటాం మనం. మన్ మందిరే అని అంటాం. నువ్వు 5 సార్లు నమాజ్ చదవాలా, నువ్వు చేయాలా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అని తీసుకొని మీరు కూడా ఒక వీడియో చేసినారు అనుకుంటా మొన్నటిదాకా. వక్ఫ్ బోర్డు మీద మాట్లాడితే భూమండలం మీద ఉన్న భూమి అంతా వాళ్ళదేనంట, మనం కిరాయిదారులమ్మంట. ఈ భలే చెప్తారా నాయన ఇట్లాంటి స్టోరీలు. మళ్ళా భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అన్నాడు, అర్జునుడు బాణం వేయనప్పుడు చక్రం ధారణ చేసి, నేను పరబ్రహ్మని, నాకు కూడా ఏం లేవు, బాదరబందీలు ఏం లేవు, నేను ఇచ్చిన మాటను కూడా తప్పుతా, నేను ఎవరికి లొంగా ఏం చేయమలా అన్నాడు. అట్లా అని చెప్పి నేను ఈ ఆస్తి గుంజుకుంటా అంటనా? అరే గట్ల ఎట్లయితుంది? వీళ్ళు చేతల బ్యాండ్ ఇల్లే కొడతారు, తిన్మారి ఇల్లే కొడతారు, డిల్లంపల్లం ఇల్లే కొడతారు, అని ఇల్లే కొడతారు, నాచ్ అని అంటారు మనని. అరే నాకు ఇష్టం ఉన్నది నీకేం తెలియదా? మళ్ళీ ఏడ సెక్యులర్ అయింది ఇదంతా. అదే ఇప్పుడు మన హిందువులకి లా ఎట్లా యూజ్ చేసుకోవాలో ఎప్పుడు టైం బట్టి ఏ లా మనకు పనికొస్తుంది మనకు తెలియదు. కానీ వాళ్ళు కరెక్ట్ టైంకి యూజ్ చేసుకుంటారు. వాళ్ళకు ఎవరు అందిస్తున్నారు పవరు, అంత నాలెడ్జ్ ఇప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అయినప్పుడు మనకు కూడా అంతే స్ప్రెడ్ కావాలిగా. మన వాళ్ళు ఎందుకు డల్ అవుతున్నారు హిందూస్? వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యి లా యూజ్ చేసుకోగలుగుతారు? క్వశ్చన్కి సమ్ టైమ్స్ ఆన్సర్ ఉండకపోవచ్చు అక్షయ్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పుర్రి. ఏందనంటే యు ఆర్ అరౌండ్ సమ్ 25-28. ఎన్నిసార్లు ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయి నాకు ఈ పని కావాలి, ఇది చేసి పెట్టు నాకు అని చెప్పి అడిగిరు మీరు?
అడగాలి. ఎన్నిసార్లు ఓట్లు వేసారు ఇప్పుడు మీ వయసులో ఇప్పటిదాకా? 4 times వేసి ఉంటా, 2 times 3. అదే మీరు దారసలం దగ్గర కోర్రి పొద్దుగాలు తెల్లారు సూర్యులు అని తెల్లారులు పోయి కూర్చుంటారు. భాయ్ మేరకు ఏ కామే, భాయ్ మేరకు ఏ కామే, భాయ్ మేరకు ఓ కామే, భాయ్ మేరకు ఓ కామే. యు ఆర్ సెల్ఫ్ డిపెండెంట్. యు నో, గూగుల్ చేస్తావు, ఈ సేవల అప్లికేషన్ పెడతావు, కాకపోతే పోతావు, ఎవరినో పట్టుకుంటావు, మీ దోస్తునో గిస్తున్నావు, ఒక ఫోన్ చేయించుకుంటావు, పని చేయించుకుంటావు, లేకపోతే అడిగి పోతావు, చాలాని కడతావు, పని చేసుకుంటావు, వస్తావు. నీకు లీడర్తో పని లేదు. లీడర్కి మీతో ఎందుకు పని ఉంటుంది? అప్పుడు ఎవడు ఓటేస్తాడో ఆంతో పని ఉంటుంది. లేదా మీ దగ్గరకు వస్తాడు, నమస్తే అక్షయ్ భయ్ అని అంటాడు, నువ్వు పొంగిపోతావు వాడికి. ఈ పొంగిపోయి లొంగిపోతావు, ఓటేస్తావు. ఇటు జిందగీ ఏంది, జాతకం ఏంది చూడు. మనకు కావాల్సిందల్లా మన జిందగీ ఎడిపోతుందో చూడు, టైంకి జీతం పడ్డదా చూస్తావు, జీవితం ఎడిపోతుందో చూస్తలేవు. ఓ ప్రాబ్లం ఈడ స్టార్ట్ అవుతుంది. యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, బట్ యు ఆర్ ఫర్గెటింగ్ దట్ యూ విల్ హ్యావ్ ఎ స్టైల్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైఫ్. వీళ్ళు మెల్లమెల్లగా లైఫ్ గుంజుతారు, గదిలో వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వస్తే సొంత బిడ్డకి జస్టిస్ ఇప్పించుకోలేకపోయిండు. ఇంకా మళ్ళా ఇప్పుడు అతనికి ఏం అడ్డం పడి ఉండొచ్చు వాళ్ళ ఫాదర్కి? అడ్డం ఏముండదు అక్షయ్, చట్టంని చుట్టం మనం చేసుకోలేము. నాకు ఎమోషనల్ బాండింగ్ ఉండొచ్చు, బట్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉన్నది ఈ దేశంలో. సో ప్రతి ఒక్కడికి ప్రూవ్ అయ్యేదాకా వాడు నిర్దోషే. వాడు 14 మర్డర్లు చేసినా వాడు నిర్దోషే వాడు. సపోజ్ ఇప్పుడు వాడిది ఏదన్నా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మనం 4-5 సంఘటనలు చూసినాం. ఆడొచ్చిండు, శివలింగాన్ని కూల్చేసిండు, లొలి చేసిండు, కత్తి తీసుకొని వచ్చి ఐఐటి పోరాడు మళ్ళాడు, ఐఐటి చదువుకున్న పోరాడు. ఏమైందనంటే హమారా అబ్దుల్ పాగలే అని అంటారు. మంచి దొరుకుతుంది వీళ్ళకు, హమారా అబ్దుల్ పాగలే. మనం కూడా పాగలగాలం అవుతాం, యాక్సెప్ట్ చేస్తాం. అరే దానికి ఫోరెన్సిక్ పంపించి నిజంగా పాగలు ఉన్నాడా లేదా మనం టెస్టిఫై చేయాలి కదా. చేస్తారనుకో ఇన్వెస్టిగేషన్లో, మీరు పాగలు ఉన్నట్లు చేస్తారా, మతి స్థిమితం పోయిందని అంటాడు. ఆ మతి స్థిమితం పోయినోడికి ఇంటర్నెట్లలో పోయి ఐసీసీ ఏం చెప్తుందో నేర్చుకునే థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్నెట్కి పోయి మొత్తం చదువుకునే ప్రాసెస్ ఉంటుంది. ఏడే ట్రైనింగ్లు ఇస్తారో తెలుసు, ఎట్లా ఎన్ని రోజులు కావాలనో తెలుసు. వీడికి రాగానే మామరా అబ్దుల్ పాగలే, బేదానికి షాదీమే అబ్దుల్లా దీవానా అని అంటారు కదా, మనం అవలగాలం అవుతాం అందరం. సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ వీళ్ళ ఫాదర్, ఇది నేను బబుల్ ఇన్ ఓషన్ అని చెప్తా. ఆయన మనోభావాలకు నేను దెబ్బతీస్తలే, ఒక తోబుట్టువు లెక్కనే ఫీల్ అవుతా. కాకపోతే స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అని అంటే అక్షయ్, 2005లో 2167 గర్ల్స్ హ్యావ్ బీన్ ట్రాప్డ్ ఇన్ లవ్ జిహాద్. దిస్ ఈస్ కేరళ స్టాటిస్టిక్స్ చెప్తున్నా. 2007 వచ్చేసరికి 2600. అందులో సుమారు 300 పిల్లలు దొరకలే, ఇప్పటిదాకా పత్తలేరు, కేసులు బుక్ చేసిన. ఎక్కడ పోయిరో తెలియదు. ఆన్ అన్ యావరేజ్ 8 గర్ల్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ కేరళ పర్ డే. 8 గర్ల్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ కేరళ పర్ డే. వాళ్ళని బెంగళూరు నుంచి కాశ్మీర్ దాకా, ఇంకా దరిద్రం దండయాత్ర చేస్తే లక్షద్వీప్ తీసుకో ఆడికని షిప్ చేసి పడేస్తారు ఏ దేశానికి. ఇక్కడ ఏమవుతుంది మొత్తం అని అంటే కంప్లీట్గా ఒక స్కిన్ ట్రేడ్ అవుతుంది. మన ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే, ఇరాన్లో చూసుకుంటే ఒక యువతి జర్మనీకి వచ్చింది. జర్మనీకి వచ్చి తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనంటే, నా దేశంలో ఇరాన్లో నేను ఆడ యూనివర్సిటీలలో నిలబడుతుంటే జిహాదీ పక్కల నిలబడుతున్నా, నేను జిహాదీల పక్కల నిలబడుతున్నా. నన్ను ఒక వాడుకునుడే తప్ప నా లైఫ్లో ఇంకా పెద్ద వాల్యూ అడిషన్ నాకేం లేదు. ఐఎమ్ ఓన్లీ ఏ బేబీ ప్రొడ్యూసింగ్ మెషిన్ టు దెమ్. అదర్వైజ్ నా జిందగీలో పెద్దగా నాకు వాల్యూ అడిషన్ ఏం లేదు అని మాట్లాడారు. వీళ్ళకి ఏం చెప్తావు? మళ్ళీ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దిస్ అని అంటారు. దిస్ ఈజ్ ద బబుల్ ఇన్ ఓషన్. నేను ఎందుకు అంటున్నానంటే, షర్మిలా ఠాగూర్ ఎవరు పెళ్లి చేసుకున్నారు? సైఫ్ అలీ ఖాన్ వల్ల. మళ్ళీ ఆయన ఎడ్యుకేటెడే కదా. ఆమెను షర్మిలా ఠాగూర్ లెక్కనే ఉంచేది ఉండే కదా. ఆయిషా ఖాన్ లెక్క ఎందుకు పేరు మార్పించిండు? మల్లికా అరోరా ఖాన్ ఎందుకు అయింది? కరీనా కపూర్ ఖాన్ ఎందుకు అయింది? అమృత అరోరా ఇస్లాం ఎందుకు తీసుకొచ్చింది? మతం ఎందుకు స్వీకరించింది అంటే మళ్ళీ షారుఖ్ ఖాన్ కూడా చేసుకున్నాడు. గౌరీ ఖాన్ అయింది కదా, పేరు చేంజ్ చేయాలంట కదా. పేరు చేంజ్ అయింది, గౌరీ ఖాన్ అయింది కదా. ఆమె గౌరీ ఖాన్ కదా, ఇప్పుడు మీరు గౌరీ ఖాన్ అనే పిలుస్తారు కదా. ఆమె రాజస్థానీ పేరు వేరే, ఆమె గౌరీ సీతోనేమో ఉంటుంది ఆమె.
చిత్రగుప్త చిట్టాలు మా దగ్గర ఉంటాయి కదా, సీతోరు ఉంటుంది ఆమె, గౌరీ ఖాన్ అయింది కదా. నేనేమంటున్నా అంటే హౌ మెనీ హిందూస్ హ్యావ్, హౌ మెనీ ముస్లిమ్స్ హ్యావ్ కన్వర్టెడ్ టు హిందూయిజం. ఇప్పుడు అదే చెప్తారు కదా, హైదరాబాద్లో కూడా పచ్చకాళ్ళు కొడతారట రప్ప రప్ప దొరికితే ఏడ్నో, ఇలా అయ్యాల జాగీర్లు కొడతారు. మళ్ళీ ఇది వస్తుంది సోనాక్షి సిన్హా తెలుసా, ఆ సెలబ్రిటీ ఆయనతో లవ్లో ఉన్నది, ఏమన్నది పెళ్ళి అయినాక నేను రిలీజన్ చేంజ్ చేసుకుంటా అన్నది. ఆమెకు ఇప్పుడు సోనాక్షి ఎవరు హిందూ, ఆమెకు అనగానే బాగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. మా దాంట్లోకి వస్తుంది సోనాక్షి, ట్రూ గాడ్ ఎవరు తెలిసిపోయింది తనకి అని ఇట్లా వస్తుంది రీల్స్. మరి ఇది అఫీషియల్ లెవెల్లో ఇది జిహాద్ కాకపోతే మళ్ళీ ఏమంటారు దీన్ని? నేను ఇది అదే చెప్పిన కదా, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ది గవర్నమెంట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఫస్ట్ గవర్నమెంట్ ఎప్పుడు కన్విన్స్ అవుతుంది, నువ్వు లొల్లి పెట్టాలా, వాళ్ళు లొల్లి పెడుతుండ్రు, వాళ్ళు లొల్లి పెడుతురు కాబట్టి ఇంటాలరెన్స్ డరవ్వా కామ్ అని చెప్తారు. మన అసదుద్దీన్ ఓవైసీ స్పీచ్ లేను, అఖలక్కు ఐసా మారా గయా, ఇష్రత్ జహాన్కు ఫైరింగ్ కియా గయా, ఎట్లా చెప్తాడంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకకి ఒకటి నడుస్తుంటుంది టూన్ అని. మళ్ళీ అదేమన్నా ఉత్తరప్రదేశ్లో పూరల మెడల్ కోసిండాడు, రక్తం తాగిండాడు బదాంగాంలో. మళ్ళీ అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కళ్ళ కాకులు పొడిచినాయా? ఆ టాపిక్లు ఎందుకు మాట్లాడారు మళ్ళీ? నేను అదే చెప్తున్నా. నేను ఎందుకు అడుగుతున్నానంటే సెక్యులర్ భావజాలాలు అంటే ఏముంటాయంటే యాక్చువల్లీ నా దృష్టిలో సెక్యులర్ భావజాలాలు ఏంటంటే నువ్వు నా రాముడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నేను నీ దేవుడికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు నేను లొల్లి చేస్తా, నువ్వు లొల్లి చేయొద్దని అంటే నడవదు అట్లా. ఏ నయా భారత్ ఏ భారత్ నయా ఈ మూతబరిలొద్దు. ముస్లిం లీగు ఇచ్చిన రికమెండేషన్స్ ఇక్కడ నడుపుతానంటే కాదు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే ఇదే ముస్లిం లీగు దేశాన్ని విడగొట్టనిక కూడా వెనకకి డిసైడ్ చేసింది. దేశాన్ని విడగొట్టేటప్పుడు కూడా పార్టీషన్ పాకిస్తాన్ ఉండాలని చెప్పింది. మళ్ళీ విడగొట్టినాక ఎందుకోలే భారతదేశంలో ఎందుకున్నది? దే హ్యావ్ ఏ క్లియర్ కట్ అజెండా ఆఫ్ గజ్వా హే హింద్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే కొంతమంది కమెంట్లు వేస్తూనే ఉంటారు మనం మాట్లాడుతున్నప్పుడు, మీరు విషం బీజాలు నింపుతున్నారు, మీకు సెక్యులర్ లేవు, దేశం చల్లగా ఉంటే మీకు ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు ఏంటనే ఎవరి గురించి అన్న మాట్లాడినా, నిషా గురించి అడిగితే నేను నిషా గురించి చెప్పిన. వీళ్ళకు మనోళ్ళకైతే నొప్పి తెలియదు, మందికైతే మాత్రం బగబగ మడుతుంది వీళ్ళకు. ఇప్పుడు ఇట్లాంటి టాపిక్ మీద మాట్లాడితే కూడా ముంగటోడు కంటే మనోడే అంటాడు మమ్మల్ని, నువ్వు నీకెందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వాళ్ళని ఎందుకు అంటున్నావు, నీకేం అవసరం. ఐఎమ్ హ్యాపీ దట్ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగినావు. ఎందుకనంటే ఇప్పుడు అక్షయ్ మీరు ఒక మాట అన్నారు, చిత్రగుప్త ఎందుకు పెట్టినావు అసలు? మంచి నోటెడ్ జర్నలిస్టుల పేరు చెప్పమనంటే మీరు ఏం చెప్తారు? మ్యాక్స్ మల్లన్న ఇంకొకరు ఉన్నారు. ఫస్ట్ మల్లన్న అంటే నాకు లేచి వెళ్ళిపోబుద్ది అయింది, పర్సనల్గా చెప్తున్నా. అది నేను చూసినా సరే కట్ చేయొద్దని నేను కూడా అలాగ చెప్తున్నా మీ టీంకి. నేను లేచి వెళ్ళిపోబుద్ది అవుతుంది నాకు, డైరెక్ట్ చెప్తున్నా. అరే అమ్మ మా అవకాశం గింత పడిపోయిందా? కరెక్టా కదా? ఆయన సిల్లీ పైసల కోసము లిల్లీ మాటలు మాట్లాడతాడు. ఇక రైమింగ్లో వేరే మాటలు కూడా వస్తాయి, నేను మాట్లాడదలుచుకోలేదు. సో సిల్లీ పైసల కోసం లిల్లీ మాటలు మాట్లాడే కొంతమంది గురించి నేను మాట్లాడా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పుడే లెఫ్టిస్ట్లా చెప్తున్నారు. అంటే జర్నలిస్టుల ఠేకాదారులు ఎవరు అని అంటే లెఫ్టిస్ట్లే మీ దృష్టిలో కూడా. మీరు కొంచెం సనాతనం గిరీష్ హిందుత్వ మీరు ఏది నన్ను పిలిచినట్టనే కొంచెం ఏదో భావజాలాలు ఉంటే పిలుస్తారు, లేదా నా కాలు గుంజనుకుంటే పిలుస్తారు. లేకపోతే మనం ఒక దగ్గరికి రాము కూర్చోము మాట్లాడడం. కరెక్టా కదా? మన భావజాలాలు ఉన్నా మనమే నమ్ముతలేము దట్ వీఆర్ జర్నలిస్ట్, వీఆర్ అనలిస్ట్ అని మనం నమ్మం. ఈ ట్యాగ్ ఇచ్చేసినాం మనం లెఫ్టిస్ట్ వాళ్ళకు. రవీష్ కుమార్ ఎవరు మన గురించి ఎప్పుడన్నా మాట్లాడతాడా? ఎక్సెట్రా పేర్లు నేను తీసుకొని తెలుగు ఛానళ్ళల్లో. బర్కాత్ దత్ ఉన్నది, ఆమె ఎప్పుడన్నా ఫేవర్గా మాట్లాడుతుందా? మన సాగరిక ఘోష్ ఉన్నది. వీళ్ళందరూ దేశ విదేశాలలో తిరిగిన జర్నలిస్టులు. అదే ఇవాళ ఒక రైట్ వింగ్ జర్నలిస్ట్ చెప్పండి పేరు చెప్తారా? అయితే నేను జర్నలిస్ట్ కాదనంట. నేను డంకేపెచ్చోడు చెప్తా. నేను జర్నలిస్ట్ కాను బ్రదర్, నేను మోతబరి బ్యాచ్ అంట. మేము మోతబరి బ్యాచ్. మేము ఈ పిలుపు మాకు మంచిగా ఉంటుంది. ఎందుకట్లా? మేము జర్నలిస్ట్లం కాము, నేను చదివిన ఇంజనీరింగ్. మోతబరి బ్యాచ్ అనే దానికి నెగిటివ్ ఫీల్ వస్తుంది పబ్లిక్కి. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే అన్న 12 గంటలు అయినాక చీకటి వస్తుంది, మళ్ళీ 12 గంటలు అయినాక వెలుతురు వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ వస్తుంది అంటే పాజిటివ్ వస్తుంది దాని తర్వాత. సో ఈ మూతబరి అనే ట్యాగ్లో కొంతమంది చూస్తుంటారు, మావాడు కరెక్ట్ మాట్లాడి నన్ను అంటారు. నేను వాళ్ళ కోసం బత్తా, వాళ్ళ కోసం సస్తా. మా బ్యాచ్ అది.
అంతేగాని ఇప్పుడు అదో మీటింగ్ అంటారు కదా, యుద్ధం రాక మొరాలిటీ గురించి మాట్లాడతారు, ఏదో సినిమాలు అంటాడు. ఎవరంటారు అన్నమాట? మహేష్ బాబు అంటాడు. ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. నా సనాతనం నాకు ఒక మాట నేర్పింది, యుద్ధాన్ని ఆపడం పెద్ద యుద్ధం అని ఒక మాట నేర్పింది. బట్ యుద్ధమే కావాలని అన్నప్పుడు బద్దలు భాషింగాలు చేసుడు కూడా నేర్పింది. భయంకరమైన యుద్ధం చూపించుడు కూడా నేర్పింది. సుక్కలు కూడా నేర్పింది. బట్ అయినంత మట్టుకు నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు పంచాయతీలలో దిగకు, పంచాయతీలలో దిగి పరేషాన్ కాకు. హిందూ ధర్మం అనేది ఎప్పుడు కూడా అజైల్ ఉన్నది, ఒక రిజిడ్గా లేదు, ఏడా ఫ్లెక్సిబుల్గా ఉన్నది. నేను ఇలా పైల్వాన్ అయితే నా దేవుడు హనుమాన్. దిస్ ఈజ్ సనాతనం, దిస్ ఈజ్ సనాతనం. అట్లా ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అన్నారు కదా, ఆ ఫ్లెక్సిబిలిటీయే కన్వర్షన్లకు దారి తీస్తుందంటారా? సంవాట్ చేస్తానంట వాళ్ళ దాంట్లో. నేను ఇప్పుడు మనం ఆడికనే టాపిక్ అయిపోయి డైవర్ట్ అయినాం. ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ ఇస్లాం అనేది జాకిర్ నాయక్ చెప్తాడు, 5 బార్ నమాజ్ పడినాయి తో పడినాయి. ఆడ ఉమెన్ వాళ్ళ దాంట్లో ఏదో ఉంటుంది, అల్ నిసా సూరా అనేదో అంటారు వాళ్ళు. అంటే మహిళ అనే ఒక మహిళ ఒక పురుషుడికి అంకితం, షీస్ అ గులాం టైప్. ఆ శరీరం మొగోనికి అంకితం అని అన్నట్టు. ఇది ఏడు ఉంటుంది చెప్పు, మన దాంట్లో అట్లా ఉంటుందా? మా పెళ్ళి కూడా కాంట్రాక్ట్ అయినా నాడు అసదుద్దీన్ ఓవైసీ, మనం జన్మ జన్మల అనుబంధం అంట. అయితే ఈడేమవుతుంది అని అంటే, సమ్ గెట్స్ అట్రాక్టెడ్ టు ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లా. मैं 3 बार तलाक बोल दूंगा, डाइवर्स कर दूंगा तो दूसरे को शादी कर लूँगा. మన దాంట్లో ఉంటుందా అట్లా? ఉంటుందా అట్లా? సో తమ్ గెట్ ఫ్యాసినేటెడ్, అరే ఇది మంచిగా ఉంది కదా. కొంతమంది దుంకుతారు, కొంతమందికి బ్రెయిన్ వాష్ అవుతుంది, ప్యూర్ బ్రెయిన్ వాష్ చేస్తారు. కేరళ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా, ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారని. ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి ఉండే, ఇద్దరు దోస్తులు కలిసి ఒకడు వచ్చి ఒక ట్యూషన్ పెట్టి ఆ ట్యూషన్లోకి వచ్చిన పోరాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని చేసి ఆయనకి పెళ్లి చేసిరు. ఎవరిని పెళ్లి చేసిరంటే ఫస్ట్ వాడు ఎవడైతే కోచింగ్ సెంటర్ పెట్టిండు కదా, ఆయన సిస్టర్ ఇన్ లా నీకు ఇచ్చిర్రు. మళ్ళీ ఈడు ఆ పిల్లని పెళ్లి చేసుకొని తెలియకుండా ఇన్స్టిట్యూట్కి వచ్చిన పిల్లని మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మంచిగా ఉన్నది కదా, తలక్ అయిపోయి. అది మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తలేదా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో రిజిడ్ ఉంది, ఇది ఇంతే అని. వాళ్ళ దాంట్లో కూడా ఉమెన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇయ్యరు. ఓకే, మళ్ళీ అది ఇప్పుడు ఉమెన్స్ మీద బ్యాడే కదా. అయితే ఇప్పుడు ఉమెన్కి బ్యాడు, ఉమెన్కి కరెక్టు అని చెప్పి మనం మహిళలను అనే బదులు ఇది ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి. అక్షయ్, లవ్ జిహాద్ ట్రాప్లో ఎవరు పడుతురు? జనరల్గా 14 to 19 years ఆర్ టు దట్ మ్యాటర్ 22 years పిల్లలు పడుతున్నారు. ఎక్కువ మటుకు 19 to 22 or 23, 24లో పడుతున్నారు. ఈ టైంలో యువర్ హార్మోన్స్ ఆర్ అట్ ఎన్ ఎక్సైటెడ్ లెవెల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్. ఫిజికల్ హార్మోన్స్ ఆర్ అట్ ఎ ఎక్సైటెడ్ లెవెల్ ఇన్ ది టీనేజెస్. ఈడ ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఇట్ ఈస్ మోర్ అబౌట్ ది సౌలత్ అని అంట. నేను నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకో, 4 పెళ్ళిళ్ళు చేసుకో, 5 పెళ్ళిళ్ళు చేసుకో, ప్రొవైడెడ్ నువ్వు ఫస్ట్ పెళ్ళి చేసుకున్నామని ఇంత జీతం ఇచ్చి ఇంత కూడు పెడితే చాలు. అంటే ఎమోషన్స్తో పనిలే, జీవితంతో పనిలే, భాగస్వామి అనడం ఒక పనిలే. నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేను ఇప్పుడు ఏడేమంటా అంటే అక్షయ్, ఎప్పుడన్నా నువ్వు కూర్చోబెట్టి మన పిల్లలతో టైం స్పెండ్ చేసినావా? ఎంతసేపు యూ మే బీ అన్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ మే బీ డూయింగ్ ఏ జాబ్. నువ్వు కూర్చుంటావు, ల్యాప్టాప్ మీద ఓపెన్ చేస్తావు, మెయిల్ వన్ చేసినావు, క్లయింట్ ఒక మెయిల్ పెట్టగానే సూపర్ ఖుష్ అవుతావు. నేను చాలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను గిరీష్ అని నాకు చెప్తావు. బట్ 24 గంటలు ఆఫీస్ గురించి మాట్లాడుతావు. ఆ క్లయింట్ నాకు ఇది రాసిండు, ఈమెయిల్ రాసిండు, అదని అంటావు, ఇది అన్నట్టు జిందగీ చుట్టూ నువ్వు అన్నీ తిరుగుతుంటావు. నువ్వు టైం ఎక్కడ స్పెండ్ చేసినావు? వెదర్ హ్యావ్ యూ డిస్కస్డ్? ఆ ప్రేమ ఏమవుతుంది అంటే, నాకే ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకొని ఎందుకు మాట్లాడాలి? నేనే ఉన్నా, నేను కూడా నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా. మనం ఉన్న రొటీన్లో ఏదైనా గట్టిగా అనేసరికి నాకే ఈ మధ్య భయం అవుతుంది. అరే మనం ఈ భయం ఏం చేస్తుంది అని అంటే, మనకు లాడ్ ప్యార్ ఎక్కువైపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది వాళ్ళ మీద. ఈ భయం మనం ఉంటే ఐదర్ ఇక అల్ట్రా ప్రో మ్యాక్స్ లాడ్ చేస్తాం, లేకపోతే అల్ట్రా ప్రో మ్యాక్స్ ద్వేషిస్తాం.
ఈ మధ్యలో ఉండడం మర్చిపోయినాం మనం బికాస్ ఆఫ్ అవర్ బిజీ షెడ్యూల్. ఈడేమైపోయిందని అంటే వీ హ్యావ్ లాస్ట్ టచ్ ఆన్ హ్యూమన్ వాల్యూస్. ముందు నాకు ఇప్పటికి గుర్తుంది, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా, నేను బయట చదివిన ఇంజనీరింగు, హైదరాబాద్ వచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు అందరం 8:30 కూర్చొని అన్నం తింటుండే. ఇప్పుడు తింటున్నామా? పక్కకు పెట్టుకున్నా కానీ మొబైల్ ఇట్లా ఇన్స్టాలో రీల్స్ ఇట్లా మీదికి పోతుంటాయి, బుక్క నోట్లో పోతుంటుంది, ఇట్లా మీదికి పోతుంటాయి. ఏడా చూసినాం మనం? వేర్ వీఆర్ స్పెండింగ్ ది టైం. ముందు వెనకటికి అమ్మ నాయనమ్మలు కూర్చొని ఏడికి పోయినవరా రాత్రి, ఏం చేసినవరా, నాయన అడగకపోయినా నాయనమ్మ అడుగుతుండే, అమ్మ అడగకపోయినా తాత అడుగుతుండే, ఎవరు అడగకపోయినా అన్న అడుగుతుండే. ఇవాళ అన్నలకు భయపడతామా, అక్కలకు భయపడతామా? నీకెందుకు, నేను ఎప్పుడన్నా వస్తా, నేను అడుగుతానా నేను? అలా దాంట్లో నడుస్తుందా? ఇంకా బయట చుట్టుపక్కల ఉన్న ఇలాకాలలో కూడా కూసుంటారా ఠేకాదారుల లెక్క, అరే ఏ ఇస్కే సాత్ జారా, ఏ ఇస్కే సాత్ జారీ అని. చూసినా మన మనోళ్ళు ఎందుకు అంత డివైడ్ కాలే, వీఆర్ నాట్ యునైటెడ్ అని అంట. మనం డివైడ్ ఎప్పుడు కాలే. నువ్వు నేను ఎప్పుడైనా డివైడ్ అనుకున్నామా? మనం యునైట్ కాలే. మనం యునైట్ అయిన ఉంటే అది వేరే ఉంటుండే. వీ నెవర్ గాట్ యునైటెడ్. మనం ఓట్ అయ్యానికే లాంగ్ వీకెండ్ అనుకొని బయటికి పోతాం. అక్షయ్ వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లు కట్టుకొని వస్తున్నారు వీడికి కేరళలో. ఇది ప్రాబ్లం ఇడ. ఇది అడ్రస్ చేసినామా అని అంట. ఇది ఫస్ట్ అడ్రస్ చేయాలి. మేము ఇది మాకు సౌలత్ ఉంటుంది, మేము ఇట్లానే ఉంటాం డ్రెస్లలో. వాళ్ళు అట్లా ఉంటారా? శుక్రవారం వచ్చిందని అంటే తెల్ల కుర్తా వేస్తాడు, మీద టోప్ పెడతాడు, నమాజ్ పోతాడు, నమాజ్ చదువుతాడు, వస్తాడు. శనివారం మనం గుడికి పోతామా? నా ఇంట్లోనే నేను దేవుణ్ణి పెట్టుకున్నా, ఇంకేం కావాలా అని అంటాం. దిస్ ఈజ్ సనాతన్. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ సనాతన్ ధర్మం. నేను చెప్పినా కదా, నేను పైల్వాన్ అయితే నా దేవుడు హనుమాన్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే యూపీలో లా పెట్టిండు యోగి దీని మీద, లవ్ జిహాద్ మీద. పెట్టిన 30 రోజులలో 52 మంది దొరికిర్రు. 14 కేసెస్ లాడ్జ్ అయినాయి, 2 ఓన్ కంప్లైంట్స్. మళ్ళీ 1 మంత్లోనే 52 మంది దొరికిర్రు. మళ్ళీ ఈ ముచ్చట మీద ఎవరు మాట్లాడారేంది? ఓఎస్సీ అయినా సరే ఎవరు మాట్లాడాలా? ఇప్పుడు వీ ఆల్వేస్ ఫర్గెట్ అబౌట్ దిస్ హిందూ ముస్లిం లవ్ జిహాద్ ఎక్సెట్రా. భారతదేశంలో రేపులు అయితేనే ఉంటాయి, కరెక్టా? ఎంతమంది రేప్ విక్టిమ్స్ కంప్లైంట్ చేస్తారు? మనం అదే మాట్లాడుకుంటాం కదా. భారతదేశాన్ని అట్లనే మలైన్ చేస్తారు. ఇండియాల కంటే అమెరికాలో రేపులు ఎక్కువైతాయి, యూరోప్లో రేపులు ఎక్కువైతాయి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ లాలో ఉన్నదా? ఇప్పుడు మీరు అన్నారు కదా లా తీసుకొచ్చిండు యోగి అని. డూ యూ నో దట్ దెర్ ఈస్ ఎ డెడికేటెడ్ కాల్ సెంటర్ నంబర్ ఫర్ లవ్ జిహాద్? తెలియదు చాలా మందికి. ఇంకా ఒక డెడికేటెడ్ సెల్ నంబర్ ఉంది లవ్ జిహాద్. దీనికి లా తెలియాల్సిన అవసరం లేదు, లా పాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేమే కొన్ని దాంట్లల్లో, అంటే నాకు తెలిసిన కొంతమంది దీని మీద పోరాడేటోళ్ళు, పాపము యువకులు లేకపోతే వ్యక్తులు, సంఘటన సిద్ధాంతం గల మనుషులు, వాళ్ళు తెలంగాణలో ఏం లా పాస్ కాలేదే, బట్ వాళ్ళ బేసిక్ ఉన్న వనరులతో ఎన్నో కేసులు పట్టిండ్రు. సింపుల్గా చెప్పాలని అంటే వీళ్ళు పెద్ద ట్రాప్ ఉంటుంది అక్షయ్. ఎట్లానంటే ఫస్ట్ చిన్న ఒకటి ఇన్స్టిట్యూట్లోనే ఎన్నో వస్తారు, అందరూ 100 రూపాయలు పర్ డే ఎట్లా తీసుకొని ఇన్స్టిట్యూట్లో నేర్పితే 50 రూపాయలకు నేర్పుతారు. మనం కకృతి పడి జాయిన్ అవుతాం. వీనికి ఆ వరణులు కూడా ఇస్తారు వీళ్ళ టీం అంతా, సబ్జెక్ట్కి ఇట్లా అంత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బుక్ షాపే తీసుకోండి, ఓ సిమ్ కార్డ్ రీఛార్జే తీసుకోండి, ఓ జిరాక్స్ షాపే తీసుకోండి. మనం ఒకటి పెడతాడు రూపాయి తీసుకుంటాడు, ఆడు 80 పైసలు తీసుకుంటాడు. మనం ఎవరి దగ్గరకు పోతాం? ఆబ్వియస్లీ 80 పైసలు కదా, మనకు 200 పేజీలు అని అంటే నాకు ఇన్ని పైసలు తగ్గినాయి కదా అని చెప్పి పోతాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తులు ఏం చేసిండ్రు అని అంటే, ఇప్పుడు నేను అది చెప్పినంటే సీక్రెట్ చెప్పినట్టు అవుతుంది. అందుకే నేను కొన్ని చెప్తలేను. అట్లీస్ట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాచింగ్ సర్టన్ యంగ్ పీపుల్ గెటింగ్ ఇన్ టు దిస్ ట్రాప్. వాళ్ళు అట్లా చేసి వాళ్ళని పట్టుకొని ఇస్తే కూడా మేరా అబ్దుల్ సయ్యి అని అంటారు కదా వీళ్ళు. ఆడపిల్లల బ్రెయిన్ వాష్ అట్లా అవుతుంది కదా. కేరళలో ఇలా మీరు తీసుకొని చూస్తే పిఎఫ్ఐ డైరెక్ట్ ఇన్వాల్వ్ ఉన్నది దీనిలో. ఒక్కొక్కళ్ళ పేర్ల మీద 12 సిమ్లు తీసుకున్నారు. మీరు బయటికి వచ్చేసేయండి, మనం ఇలా పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంట్లోకి ఏం తీసుకొని పోయి ఆ సిమ్ కార్డ్ తీసి బయట పడేసి తీసుకొని పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఫర్గెట్ అబౌట్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లవ్, బట్ హూ గేవ్ ఎ రైట్ టు కిల్? ఇలా సిద్ధరామయ్య నేను క్వశ్చన్ వేసేది ఇదే. సరేరా భయ్, నువ్వు పర్సనల్ మ్యాటర్ అన్నావు కదా, చలో మాన్ బిలియే అనుకుందాం ఒక స్టేజ్ మీద, బట్ హూ గేవ్ ఎన్ అథారిటీ టు కిల్? किसका अब्बा का खेती है करके मार रहे हो आप लोग? ఇగో ఇది డిస్కషన్ అవుతలేదు, గది ఇది అవుతలేదు. అలా పర్సనల్ మ్యాటర్ కదా, మనం పర్సనల్ మ్యాటర్లో ఎట్లా పోతాం? అంటే పర్సనల్ మ్యాటర్లో మీరు చంపుకుంటారా? చంపుకోరు. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు నార్మల్ పర్సన్ మొన్న ఒక అతను అడుగుతున్నాడు ఫాలోవర్, ఇప్పుడు ఒక ముస్లిము హిందూ అమ్మాయిని అంత క్రూరంగా చంపడం చాలా న్యూస్లు చూసినాం, మళ్ళీ ఒక ముస్లిం అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ఎందుకు చంపడం అంత క్రూరంగా? మన పెంపకం అట్లా ఉందా? ఇప్పుడు ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయిని చాకులు పొడిచి చంపిండు అని అనేది నేను నమ్మా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్లా ఒక హిందూ మహిళని నువ్వు కన్వర్ట్ చేసినావు అని అంటే ఆమె ఇస్లాం యాక్సెప్ట్ చేసింది కదా, మళ్ళీ ఇస్లాం యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు కాఫీర్ కాదు కదా, మళ్ళీ నువ్వు కాఫీర్ కాదన్నప్పుడు ఇస్లాం ఎంబ్రేస్ చేసినప్పుడు నువ్వు ఇస్లాంకి ఇచ్చిన వాల్యూ వాడు ఇవ్వాలి కదా, మళ్ళీ నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇవ్వలే కదా. ఇప్పుడు ఆమె కన్వర్ట్ అయిందంటే ఇస్లాంలో కన్వర్ట్ అయినట్టే కదా. కానీ ఇవన్నీ ఈ కేసులన్నీ కన్వర్ట్ కాకముందు అయినాయి కదా. కన్వర్టెడ్ అయినాక కూడా అయినాయి, కన్వర్టెడ్ అయినాక కూడా ఎన్నో అయినాయి. పిఎఫ్ఐ ఐసీసీ చేసిన పని ఆడ తీసుకొని అమ్మేయడము చేయడము. బట్ నార్మల్గా అయితే ఇప్పుడు ఈ 3 కేసులు మాట్లాడుకున్నాం అనుకో, ఆ పోరలు కన్వర్ట్ కాకముందు, ఆడపిల్లలు కన్వర్ట్ కాకముందే వాళ్ళ మీద లవ్లో పసాంచి తీసుకొని రూమ్లో తీసుకెళ్ళి చంపేయడము, లవ్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఢిల్లీలో ఒకటి. ఇది 3 స్టేజ్లలో అవుతుంది అక్షయ్. ఇది నేను మాట్లాడే విషయం కాదు, పెద్ద పెద్ద విశ్లేషకులు మాట్లాడిన టాపిక్. ఫస్ట్ ఏందని అంటే అసలు పిల్ల మన సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లు ఉందా? సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లు ఉన్నదనంటే ఏం లేదు, అమ్మి పడేస్తారు, తీసుకుపోతారు, ఎన్నో అమ్మేస్తారు, లేకపోతే ఆమె జిందా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 4 పిల్లలు కంటారు. అజరుద్దీన్ చూడు, నవరీన్ ఆమె అమ్మాయిని డైవర్స్ చేసిండు, సంగీత బిజిలాన్ని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ నవరీన్ జిందగీ ఏమైంది? ఇవాళ ఆమె సంగీత బిజిలాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా తర్వాత. అజరుద్దీన్ ఆమె హిందూ, అజరుద్దీన్ ఆమె హిందూని చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఆమెను కూడా ఇడిచిపెట్టిండు అజరుద్దీన్ తర్వాత. సంగీత బిజిలాన్ని కూడా ఇడిచిపెట్టిండు, అది వేరే విషయం. ముందు ఆయన ఫస్ట్ భార్య నవరీన్ ఉండే, మన 4 పిల్లలు పుట్టిరు, ఆమె ముస్లిమే కదా, ఆమె కన్వర్టెడ్ హిందూ ఏం కాదు కదా, ఇడిచిపెట్టిండు కదా. ఇప్పుడు సాయిఫ్ అలీ ఖాన్ తీసుకో, అమృత అరోరాని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెను ఇస్లాంలో కన్వర్ట్ చేసిండు కదా, మళ్ళీ 3 పిల్లలు కన్నాడు కదా, మళ్ళీ కరీనా కపూర్తో మళ్ళీ 3 కన్నాడు కదా, అని పేరు తైమూర్ పెట్టిండు కదా. తైమూర్ ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. బాలీవుడే పెద్ద నెక్సస్ ఇది. బాలీవుడే మనం సల్మాన్ భాయ్ అని అంటాం, రితిక్ భాయ్ అని అన్నావా? రితిక్ రోషన్ అని పిలుస్తావు నువ్వు, సల్మాన్ భాయ్ టేకాదారా మనోడు? ఆ భాయ్ కల్చర్ నువ్వు ఇచ్చినావు, వాళ్ళు ఏంటన్నా నేను భాయ్ అని పిలిచిర్రా? గంగా జమున తహజీబ్ నువ్వు నమ్మిను, వీళ్ళు ఎప్పుడైనా నమ్మినరా? మళ్ళీ ఈ విషయం ఎందుకు అర్థమవుతుంది మన హిందూస్కి? ఇప్పుడు జాగృత అయింది. 2014లో మోదీ గెలిస్తే గలత్ బటన్ దబ్గా అని అన్నారు, गलत बटन दब गया, चलो एक बार सही है ना नर. 2018 में भी गलत बटन दब गया. अब ये बटन बार बार दबता अलग భయమైంది. అందుకే గాయ గాయ గత్తర గత్తర చేస్తురు కదా. కౌమ్ డేంజర్ మే హే, మొత్తం ఇంటాలరెన్స్ అయిపోయింది. లొల్లి అని గాయ గాయ గత్తర గత్తర ఎందుకు చేస్తున్నారు? డిక్టేటర్షిప్ అని చెప్పి ఒక టట్టిగా ఉంటాడు, ఆడి చేస్తున్నాడు. ఇట్లున్నాయి పరిశానలన్నీ. అట్లా వాళ్ళు లొల్లి పెడుతున్నాడు అంటే ఎందుకు పెడుతున్నాడు? ఇప్పుడు జనాలు కొంచెం అలా అర్థమవుతుంది. ఆర్టికల్ 370 అంటే ఏంది? ఆర్టికల్ 370 అయితే ఏంది? అరే మన దేశంలో మన రక్షక బలగాలు ఆడగూసోని ట్యాక్స్ పేర్ల పైసా తినుకుంటా నానా ఇక్కడికి వస్తాడు, మంచి కమ్మగ పుల్లగా ఉంటాడు, నేను మాత్రం కాశ్మీర్ పోవద్దు. ఇది ఏడికేం రూల్ అవుతుంది? ఈ పూలు వాళ్ళ చాచా చేసిన కథ ఇదంతా. చాచా నెహ్రూ అంటారు కదా, ఏడికేం ఇది ఎట్లా అవుతుంది చెప్పు నువ్వు నాకు? ఆడ సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, సపరేట్ జెండా ఎగరేస్తారు, సపరేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. అయ్యా జాగిరా, తండ్రి ఒక్కడే కదా, మళ్ళా ఆర్టికల్ 370 తండ్రి ఒక్కరే అన్నారు కదా, ఆ నిజం మీద ఎందుకు పబ్లిక్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు? ఇప్పటికీ కూడా నువ్వు ఊర్లలో పోయి ఆర్టికల్ 370 మేము రద్దు చేసినామంటే నాకేమొచ్చింది బిడ్డ, ఇట్లనే మాట్లాడతారు. నాకేమొచ్చింది బిడ్డ, నా ఇంటికి ఒక గంజి నీళ్ళు వచ్చినాయా బిడ్డ? ఇవాళ నువ్వు గంజి నీళ్ళ కాడికి ఆగిన వాడు బెంచ్ కార్లలో తిరగబట్టే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి మర్సిడీస్ మంచి జీప్లలో తిరుగుతాడు, రేంజ్ రోవర్లలో తిరుగుతాడు, ఎవోకలలో ఇట్లా ఎక్సెట్రా సూపర్ డూపర్ రేంజ్ రోవర్లలో తిరుగుతాడు.
మళ్ళీ అదే వీళ్ళందరూ పంచర్ షాప్లకు చికెన్ షాప్లకు మన పాన్ షాప్లకు అంకితం అయిపోయారు కదా వీళ్ళంతా. కానీ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు మళ్ళీ కూడా. గల సంతోషం గల్లని తీసుకుంటారు అది. ఇప్పుడు మొన్న వచ్చాడు అసదుద్దీన్ ఓవైసీ, అది పాన్ షాప్ జిందాబాద్ అని అన్నాడు కదా, ఏమో అన్నాడు. అదే పాన్ షాప్ జిందాబాద్ అని మనం ఛాతిపు లంచిపోయి అలా జిందగీ గాడికే వచ్చింది. ఇద్దరు షురు ఉదర్ ఖతం. మన ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనే వర్డ్ బీజేపీ పట్టుకొచ్చింది అంటారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది స్టార్ట్ అయింది కేరళలో. ఒక ముస్లిం అబ్బాయి ఒక క్రిస్టియన్ అమ్మాయి చేతులు కోసేసి ఏదో చేస్తే ఆడ వాళ్ళ మినిస్టరు సీఎంఓ అతనే అన్నాడు లవ్ జిహాద్ అనే కూడా ఆయననే ఇన్వెంట్ చేసిండు అక్కడ. మళ్ళీ ఇది బీజేపీ మీదకి ఎందుకు వస్తుంది? ఈ మాట ఎవరన్నారో నాకు తెలియదు కానీ అది కొత్తిమీరకాయలే మాకు పట్టుకరానికి. మార్కెట్లో దొరికే కొత్తిమీరకాయలే మాకు లవ్ జిహాద్ అని పట్టుకరానికి. అలాగ అసలు ఏం చెప్పాలంటే కేరళ కోర్టు ఫస్ట్ టైము యాక్సెప్ట్ చేసింది దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ జిహాద్ ఇన్ లవ్. ఇక్కడ రొమాన్స్ ఏం లేదు, కేవలం కన్వర్జన్ కిట్టే ఇది. ఇక్కడ రొమాన్స్ అనుకుంటారేమో లవ్ అన్నట్టు పెద్ద రొమాన్స్ అని. అంత సీన్ లేదా ఆడ ఎమోషన్ లేదు, మోషన్ లేదు, కేవలం కాట్టేరావు. లస్ట్ కూడా లస్ట్ హెల్ప్ చేస్తారంటారా వాళ్ళకి ఇట్లాంటి మిషన్స్ క్యారీ ఆన్ చేయడానికి? ఇప్పుడు లస్ట్ అనే విషయం కాడికి వస్తే అక్షయ్, ఇప్పుడు ఆబ్వియస్గా ద ఏజ్ ఈజ్ అరౌండ్ సమ్ 19 to 24 or 25. లస్ట్ ఇన్వాల్వ్ ఉండదా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. హార్మోన్స్ ఆర్ ఆఫ్ దట్ కైండ్. మోర్ ఓవర్ ఇక్కడ ఎమోషన్స్కి సౌదా అవుతున్నది. ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఎమోషన్ ఇంట్లో దొరుకుతలేదో వాడికి ఏం పని? బిందాస్ ఆడు టోప్ పెట్టుకుంటాడు, కూర్చుంటాడు, వీడికి వచ్చి కూర్చుంటాడు. మే హూనా మే తుమారే జిందగీ మే హూనా అని చెప్పి మాట్లాడతాడు. వీళ్ళు కభీ ఖుషి కభీ గమ్ అని చెప్పి పోతారు. ఆడు దిల్వాలే దుల్హనియా లే జాయింగే అని వస్తాడు. తర్వాత ఏమైందిరా అని అంటే మనకు తెలుసు ఇక మేరా అబ్దుల్ వైసా నహీ థా మేనే సమజాతా. తర్వాత ఏమైనా రిపెంట్ అయితే మన వాల్యూ ఉన్నదా? నాకు తెలిసిన కొన్ని సంఘటనలు చెప్తే ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి సంఘటనలు తెలుసు నాకు. అతి కష్టంగా మేము గుంజుకొచ్చినాం, అతి కష్టంగా. అది చాలా పెద్ద లెవెల్ ఉంటేనే ఇట్లా జరిగినాయి. బేసికలీ ఏందని అంటే వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ అవర్ చిల్డ్రన్ ఆర్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఎడ్యుకేట్ చెయ్యాలా. కొంతమంది అంటారే నువ్వు ఇప్పుడు మనకు మా గ్రూపులు ఉన్నాయి కొన్ని వాట్సాప్ గ్రూపులలో, నేను పెట్టింది అనుకో మేము కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాం, మేము కూడా హిందూవాదులమే, బట్ డోంట్ పోస్ట్ లైక్ థింగ్స్ ఇన్ అవర్ గ్రూప్. దిస్ ఈజ్ అవర్ కాలేజ్ గ్రూప్ ప్లీజ్. మళ్ళీ ఏమైనా మాట్లాడతారా అంటే ఏం మాట్లాడరు, అలా ఏం మాట్లాడరు. జనరల్గా గ్రూప్లలో ఏం డిస్కషన్లు అయితే అరే మొన్న ఐపీఎల్ మ్యాచ్లకి ఇట్లా 6 కొట్టిండు మామ, ఏం ఉండే మామ, రసవత్తరంగా ఉండే మామ. నాకు క్రికెట్ ఇష్టం ఉండదు బ్రదర్. మళ్ళీ నేను నా మనోభావాలు ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ నా మనోభావాల భంగం జరుగుతలేదా? నాకు రాజకీయాలు ఇష్టం, నాకు సంస్కృతి ఇష్టం, నా నాగరికత ఇష్టం, నా ధర్మం ఇష్టం, నా దేశం ఇష్టం, ఉంటాయా టాపిక్లు? యు ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ప్రాబ్లం ఇక్కడ. బట్ దే ఆర్ డిస్కసింగ్ ఓన్లీ దిస్ థింగ్స్. ఇప్పుడు ఒకటి ఏంటంటే నార్త్లో వచ్చినంత అవేర్నెస్ లవ్ జిహాద్ కాన్సెప్ట్ మీద సౌత్లో వస్తలేదు. సౌత్ నాన్ బీజేపీ పార్ట్ అయిపోయింది సౌత్ ఇండియా. ఇక్కడ ఏది ఉన్నా సరే లెఫ్ట్ లిబరల్ మ్యానిపులేషన్ ఎక్కువ నడుస్తుంది. మళ్ళీ దానికి చెక్ పెట్టేటట్టు మన దగ్గర ఏం లేదా సొల్యూషన్? మనం సినిమాలలో కూడా ఎట్లా చూసినాం, డైలాగ్లను నమ్మా, నాకు ప్రూఫ్ కావాలి, డేటా, ఎవిడెన్స్, షో మీ ది డేటా. నీకు అర్థమవుతుందా? మన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పు డేటాని తీసుకొని మాట్లాడేటోళ్ళు? వ్యాలిడ్ డేటా. మీరు జిహాద్ మీద మాట్లాడితే నేను చెప్పిన 2007లో స్టాటిస్టిక్స్ ఏముండే, 2007లో ఎంతమంది అయినరు, ఎంతమంది మిస్సింగ్ ఉన్నారు, పర్ డే ఎంతమంది మిస్సింగ్ అవుతున్నారు, ఎన్ని శవాలు బయటికి వెళ్తున్నాయి, ఎన్ని కేసెస్ అబ్స్కాండింగ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి షిఫ్ట్ అయ్యి ఏ లక్షద్వీప్కి వచ్చిందంటే కేల్ ఖతం అయిపోతున్నది. దిస్ ఈజ్ అబ్సల్యూట్ డేటా. ఈ డేటా మాట్లాడితే డిస్ప్యూట్ వాడు చేయలేడు. ఇక మీరు కేవలం వచ్చి లవ్ జిహాద్ జరుగుతుంది అని అంటే వాడు కూడా అంటాడు జరుగుతలేదని. బట్ వెన్ యూ ప్రొడ్యూస్ డేటా, అందుకే మేము చిత్రగుప్తులో ఒక మాట అంటాం, మేము దౌరాంచి చెప్తున్నా, ఇఫ్ యూ పర్మిట్ మీ టు సే, ఇన్ గాడ్ వీ బిలీవ్, రెస్ట్ ఇన్ డేటా. దేవుడిని నమ్ముతాం, తర్వాత డేటాని నమ్ముతాం. ఇప్పుడు ఈ ముచ్చట తీసుకున్నా, మీకు నార్త్లో ఒక యూట్యూబర్ ఉంటాడు ధ్రువ్ రాఠీ అని. ఆయన ఏమంటాడు, ఈ కేసులన్నీ తీసి ఆ కేసులో 2 ఫ్యాక్ట్ చెక్స్ అయినాయి అంట. ఫస్ట్ ఫ్యాక్ట్ చెక్లో వెళ్ళింది ముస్లిం పేర్లు. తర్వాత ఏమంటారు అంటే దాని వెనకాల అతను యాక్చువల్గా ముస్లిం పేరు పెట్టుకున్నాడు,
చేసింది హిందువే అంటాడు. ఆయన ముస్లిం అన్నారా? ఆయన బ్యాక్గ్రౌండ్ హిందూ కానీ ముస్లిం పేరు పెట్టుకొని చేసిండు, దాని బదలాం చేయడానికి అంటాడు. మళ్ళా ఇండియాకి రమ్మను, జర్మనీలో కూర్చొని గలీజ్ పనులు ఎందుకు చేస్తున్నాడు? ఇండియాకి రమ్మను, పుట్టిన ఈయనే కదా దరిద్రుడు, ఈయనకి రమ్మనండి ఎదురుగాని. వీడికి వచ్చినాక మళ్ళీ ఎవరు లేకపోతే నేను నంబర్ ఇస్తా, వీడికి రమ్మను, కంప్లైంట్ ఇద్దాం పోయి ఫస్ట్. నేనే గల్ల పట్టుకొని గుంజుకొస్తాడు ఎవడో. మళ్ళీ ఆయన లేడు అనుకో, మనం బద్దలు భాషింగాలు చేయాలి కదా ఇట్లాంటి ఫేక్ వీడియోలు చేస్తున్నందుకు. ఇప్పుడు ధ్రువరాటి అని అన్నావు కాబట్టి నేను చెప్తున్నా, ఈ ధ్రువరాటి అనేటోడు ఎవడు అసలు? నేను ఒక మాట చెప్తున్నా, వాడు World War II ప్లేన్ ఎందుకు మిస్ అయిందని షురు చేస్తాడు ఆయన వీడియోలు. మన పూరలందరూ మనం అందరం ఆడికి ఏదో ముచ్చట చెప్తున్నాడు అని సంసారులు లెక్క మాడుతున్నాను చూస్తాం. ఆడ సడన్గా మోడీ డిక్టేటర్ అంటాడు. అనగానే ఇన్ని రోజులు నిజం మాట్లాడిండు కదా, ఇది నిజమే, నిజాయితీ పరుడు. మనం అందరం అవలగాలం అవుతాం మన. ఇది ప్రాబ్లం. ఆయనది యూట్యూబర్ది నేను పాతగా చూసిన 4-5 ఏళ్ళ కింద. ఆయన మాట్లాడినంత బ్యాక్లాష్ ఇస్లాం మీద, టెర్రరిస్టుల మీద, ముస్లిమ్స్ మీద ఎవరు పెట్టలేరు అనే ట్వీట్స్ ఆయన పెట్టి సడన్గా చేంజ్ అయ్యాడు వాళ్ళకి సపోర్టివ్గా. ఇప్పుడు సిగ్గు శరం సీమ్ నెత్తురు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే జిందగీలల్లా సిగ్గులు ఉంటాయి. సిగ్గు శరం లేని బతుకులు. నేను అందుకని ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఒక జర్నలిస్ట్ పేరు తీసి మాట్లాడితే నేను షోలకి వెళ్ళిపోదామని అనుకున్నా, ఎందుకంటే నాకు సెట్ కాదు మనంతో అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ చెప్పిన, మోతబరి బ్యాచ్ అని. మాట్లాడుకొని దమాకెందుకు ఖరాబ్ చేసుకోవాలి? నయా నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్ముడు రక్ష ఇల్లు. చారణ కమ్ముడు ఓన్తో మనం భారణ మాటలు మాట్లాడడం అవసరమా? సింపుల్. ఈ ధ్రువరాటి అనేటోడు వెనకటికి అది మాట్లాడి ఇది మరి ప్యాకేజ్ మాట్లాడుకుని ఉంటాడు. ప్యాకేజ్ ఇలా కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేకపోయాయి. కాంగ్రెస్ లీడర్ ఎవడన్నా మాట్లాడిందంటే కాకరించి ఉంచుతున్నారు, నువ్వు కాంగ్రెస్ ఓడి చల్ అని చెప్తున్నారు. ఇవాళ దేశంలో 2 కులాలు అయిపోయినాయి, 2 మతాలు అయిపోయినాయి. కులాలు అనొద్దు కానీ 2 మతాలు అయినాయి. ఒకటి భారత మతం, ఇంకొకటి కాంగ్రెస్ మతం. ఇది ఫ్యాక్టు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఒక భారతీయుడు భారతదేశాన్ని విడగొట్టాలని చూడడు, వీడు నార్త్ సౌత్ అంటుండు. ఒక భారతీయుడు దేశాన్ని కుల మతాలలో కులగన చేస్తానన్నాడు, వీడు చేస్తానంటుండు. వీళ్ళు అయ్య సంపాదించిన జాగీర్లు మాత్రం పంచడు, నా జాగీర్లు పంచుతానంటాడు. పేజ్ నెంబర్ 24లా మైనారిటీ అని ఒక పేజ్ నెంబర్ 24 మేనిఫెస్టోలో, నేను పేజ్ కూడా చెప్తున్నా, పేజ్ నెంబర్ 24 మేనిఫెస్టోలా నేను ముస్లిం జడ్జిలను పెడతానని అంటాడు. ఏ సిగ్గుశరం ఉన్నదా వీడికి? ఇది సిగ్గుశరం ఉన్నదా అని అడుగుతున్నా. నేను సెక్యులరిజం తర్వాత మాట అంటున్నా, నేను సెక్యులర్ వాదిని కాదురా భయ్, నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నని. నువ్వు సెక్యులర్ దూరం మాట అక్షయ్. ముస్లిం జడ్జిలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు. ముస్లింలకు నేను స్కాలర్షిప్లు ఇస్తా అంటాడు. అరే నువ్వు కలకత్తా పాన్లు పెట్టుకోనికి స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తావు రా? నాకు అర్థం కాదు. యూఎస్లో కలకత్తా పాన్లకు చేయడానికి ఎంఎస్ నేర్పుతుర్రా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చెప్తుర్రా పాన్ ఎట్లా తీయాలి, ఎట్లా గడగాలి, సున్నం ఎట్లా రుద్దాలి, అందులో అవేం వేయాలి ఇవేం వేయాలి మసాలాలు ఏమన్నా నేర్పుతుర్రా అమెరికాలో? మనం పోగానే బయటని అనాలి, సార్ జర మీ నాలుకే చూపెట్టానని. ఎరగలేదా మీది? అవి పిలిపిస్తే ఆగు మా పాన్ షాప్ వాళ్ళని. కాంగ్రెస్ వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తా అంటారు. ఇంకో ముచ్చట ఏముందంటే ఇప్పుడు యూసీసీ అది ఉంది కదా, యూసీసీ అనేది అమెరికాలో ఇంగ్లాండ్లో ఈ దేశాలలో ఉంది. ఓకే, ఆడ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్స్ ఏమి ఉండవు, ఒక్కోళ్ళనే చేసుకోవాలి అంతే. మళ్ళీ ఇండియాలో అంత లివరేజ్ ఎందుకు ఇచ్చారు? చేసుకోవాలి ఉద్దేశం ఏం స్టార్ట్ అయింది. మనోడు పూల్వాలా చాచా అంటే మీకు తెలుసో తెలియదు, నెహ్రూని మేము పూల్వాలా చాచా అంటాం. ఇక్కడ గులాబ్ పువ్వు పెట్టుకుంటుండే షేర్వానీలా. ఇక గులాబ్ పువ్వు మీద మస్తు ఉంటాయి, గిన్నె ఎందుకు పెట్టుకుంటాడు, వేరే దగ్గర ఎందుకు పెట్టుకోవడం, నేను నన్ను అడగొద్దు అవన్నీ మీరు. సో పూల్వాలా చాచాతో ప్రాబ్లం ఏంటంటే మనోడు భారతదేశాన్ని చూడడానికి తాజ్మహల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, బట్ తమిళనాడులో పోయి ఆ గుడ్లను చూస్తే నాకు దమ్గుట వస్తుంది అని అంటాడు. గిసుంటోని మనం ప్రైమ్ మినిస్టర్ చేసినాం. అరే నువ్వు పోయి ఎడ్వినాతోని ఏం చేసినావో మాకు తెలియదు, నా రోజా నువ్వే, నా జిందగీ నువ్వే అని అనుకుంటే పాట పాడినావు. నువ్వు జిందగీలు అంతా ఉన్నావు, ఏం చేసినావో తెలియదు, దేశాన్ని విడగొట్టమంటే విడగొట్టినావు, నీ రాజ్యాధికారం కోసం చేసినావు. నువ్వు లెటర్లు ఎందుకు రాసినావు అన్నా, నువ్వు టిల్లు కూడా రాయలే సినిమాలల్లా. అసలు విశ్వక్సేన్కి నేను ఏం చెప్తానంటే నెహ్రూ చూడాలి, మంచి స్క్రిప్ట్ దొరుకుతుంది, ర్యాగింగ్ ఎట్లా చేసిందో ఎడ్వినా నెహ్రూని. లెటర్లు రాసిండ్రు, ఆ లెటర్లు ఏం రాసిండ్రు ఇంతవరకు తెలియదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో పంపించిండు లెటర్లు. ప్రాబ్లం ఈడ స్టార్ట్ అయింది. మనోడు హిందువుల గురించి అసలు ఎన్నడూ ఆలోచించలే, హిందువుల గురించి ఎన్నడూ మాట్లాడలే. ఈడ స్టార్ట్ అయింది అస్సలు లొల్లి.
వారసత్వం అట్లనే కంటిన్యూ అయింది. మన్మోహన్ సింగ్ దాకా వచ్చింది. ఫస్ట్ పౌర అధికారం ఏదైతే ఉంటుందో వనరుల మీద అది ముస్లింలకు ఉంటుంది, మైనారిటీలకు ఉంటుంది అని చెప్పిండు. మళ్ళీ బీజం ఎట్లుంటుందో ఇత్తనం ఎట్లుంటుందో చెట్టు అట్లనే మొలుస్తుంది కదా, పండ్లు కూడా అట్లనే వస్తాయి కదా. ఇది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళ ఫేవరిజం వల్ల మన రిసోర్సెసే అనుకుందాం, కంట్రీ రిసోర్సెసే అనుకుందాం, లేదా స్కీమ్సే అనుకుందాం, ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏమైనా క్రైమ్లో వాళ్ళు ఇరుక్కున్నా సరే దీని వెనకాల ఇట్లా రిలీజన్ ఉంది, ఇట్లా వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అని మనం అనుకున్నా సరే గవర్నమెంట్ అది కొట్టిపడేస్తుంది. అట్లేం లేదు, కొట్టిపడేస్తలేదు అక్షయ్. నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు కూడా ఇట్లా ఛానళ్ళలో మాట్లాడొద్దు. వాళ్ళు మతిస్థిమితం లేనోళ్ళు. వాళ్ళ మతం మంచిది, చాలా మంచిది. సౌమిని, సాంప్రదాయని, సుప్పిని, సొక్కమైన సొంటిలాళ్ళు. మనం పిచ్చోళ్ళము. వాళ్ళు మత స్థిమితం జర మెదడు చితికి కొంతమంది చేస్తారు అట్లా. అది మనం నమ్మాలా. ఇది అలా నరేటివ్. ఇప్పుడు ఏటగాడు ఎడ్డోడైతే మళ్ళీ నాకు ఏదో మాటలు వస్తాయి. వెనకడికి సామెత ఉంటుంది, ఏమో చూపిస్తుందట పులి. చెప్పే బీప్ చేస్తా. బీప్ ఎందుకు కానీ ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేమో చూపిస్తుందట పులి. నువ్వు పెట్టుకో, ఏం పెట్టుకుంటావు వాడు. ఇట్లాంటి పరిస్థితులల్లా మనం ఏటగాళ్ళమా, మా గడ్డిలో పులు ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ టాపిక్ వస్తే ఈ నేహా పేరు మీద టైమ్స్ స్క్వేర్లో కూడా ప్రొటెస్ట్లు అవుతున్నాయి. ఆడ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ముంగట బిల్ బోర్డుల మీద అన్నిటి మీద జస్టిస్ ఫర్ నేహా, మాకు లవ్ జిహాద్కు ఆపోజిట్గా ఏమైనా యాక్షన్ అని అంటున్నారు. వీళ్ళేమో ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ ఏమో నాకేం లేదు, అట్లేం లేదు, ఇదంతా పర్సనల్ మ్యాటర్ అంటాడు. లెఫ్టిస్ట్ పార్టీ మొత్తం సైలెంట్ ఉంది ఈ టాపిక్ మీద. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లకి ఇక జస్టిస్ దొరకనట్టేనా? జస్టిస్ దొరకనట్టేనా అన్నది సబ్జుడిస్ మ్యాటర్. సో దాని మీద నేను కమెంట్ చెయ్య. ఇట్ ఈస్ అప్ టు ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో వాళ్లకు నేను ఛాలెంజ్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. బట్ ఎస్, చట్టం ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఆల్రెడీ దీన్ని పెద్ద ఎత్తులో చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కూడా కన్వర్జన్ లాలు తీసుకొని వస్తున్నారు. లవ్ కన్వర్జన్ చేస్తే మన సెక్షన్స్ బుక్ అవుతున్నాయి. వాళ్ళని లెఫ్ట్ రైట్ సెంటర్లో ఆడుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. సో దేర్ ఈజ్ ఎ చేంజ్ విచ్ ఈజ్ విజిబుల్ ఇన్ దిస్ కంట్రీ. అవి బర్కరార్ రఖనే కే లియే ఏ పార్టీలను ఎన్నుకోవాలా, ఫస్ట్ మనం అందరం కలిసి ఓట్ వేయాలి. మన అందరం కలిసికట్టుగా ఓట్ వేస్తే, అది ఎగ్జిక్యూట్ చేస్తే ఆడికైనా ఇంకొక ఆట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కలిసికట్టు ఓట్ వేసినా సరే హిందూస్ డివైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి తెలుసు మంచిది చెడేదని, కానీ ఫస్ట్ నేను ఓటు వేద్దామని అంటే అక్షయ్, ఇప్పుడు ఓటు అది కూడా వేస్తలేం కదా మనం. ఫస్ట్ ఓటే వేస్తలేం కదా. తర్వాత విషయం డివైడ్ అవుతుందా, మంచిగా ఉంటుందా, తర్వాత విషయం. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తా, మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఆయన ఒక పార్టీకి, అది తర్వాత. నేనేమంటా అంటే ఫస్ట్ ఓటు వేయాలి కదా. మనం ఓటు వేయకపోతే కథ ఏడుకాడికి వస్తుంది. అది నువ్వు పీటల మీద కూర్చోవాలి కదా ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే. నువ్వు పీటల మీద కూర్చొని పెళ్ళి ఎడికైనా అవుతుంది. మామ నేను జూమ్ మీటింగ్లో నాకు లింక్ పంపు, నేను ఇడికైనా తాళి కట్టినట్టు చేస్తాను, నువ్వు అది అంటే మనం ఆర్తిస్తాం చూడు దేవుళ్ళకు. అట్లా అవుతుందా జిందగీ అంటే? నువ్వు జీలకర్ర బెల్లం పెట్టాలంటే పెట్టాలా, అది శాస్త్రం. సో అట్లా ఫస్ట్ రూల్ ఏంటంటే యూ షుడ్ ఓట్. ఫస్ట్ ఓట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు టాపిక్ వస్తే లవ్ జిహాద్కి. ఇప్పుడు ఈ మన అమ్మాయిలు, ఇది మన ముచ్చటనే కాదు, జస్ట్ హిందూస్ అనే కాదు, కేరళలో క్రిస్టియన్స్ వాళ్ళే అపీల్ చేసుకున్నారు. చాలా కన్వర్జన్ అవుతుంది, వాళ్ళకి దుబాయ్లో పోయి పని చేస్తారు, అక్కడికి ఫండ్స్ వస్తాయి, వాళ్ళు రిచ్ అయిపోతున్నారు, ఇలా డామినేట్ చేస్తున్నారు. సమ్ 28% ముస్లిం పాపులేషన్ ఉంటే క్రిస్టియానిటీ 18కి ఉంది. 18 నుంచి తగ్గుతుంది, అది అలా పెరుగుతుంది ఫాస్ట్గా. ఇది రీసెంట్గా స్టాటిస్టిక్స్ ప్రకారం. వీళ్ళు కొద్ది అపీల్ పెట్టుకోరు క్రిస్టియన్స్ వాళ్ళు. ఏమన్నారంటే మాకు హిందూ పాపులేషన్ కావాలి మా ఏరియాలో, వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ఆపుతారు అని చెప్పేసి. ఇంకోటి ఇది ఒకటి, కానీ ఇది అబద్ధం అని అంటది. మళ్ళీ అబద్ధం అన్నా నిజమన్నా వాస్తవాలు ముంగటున్నాయి. వాళ్ళు ఎక్కడైతే డామినేటెడ్ ఏరియాస్లో ఉన్నారో, ఇప్పుడు బెంగాల్లో తీసుకోండి, సందేశ్ కలిసి చూస్తూనే ఉన్నాము. దీనికంటే డేంజర్ లవ్ జిహాద్. అది దిందహాడే ఇంట్లోకి వచ్చి మహిళలను చూసి నువ్వు రాత్రి 12 గంటలకు పార్టీ మీటింగ్ ఉంది రా అని చెప్పి, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒక మహిళల మీద అత్యాచారాలు చేసుడానంటే, ఇలా మహిళలే కట్టలు చీపుర్లు పట్టుకొని బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకున్నారనంటే వీళ్ళు డామినేటెడ్ అయిపోతే ఎట్లుంటుందో అన్నది చూసుకోవాలి. ఇవాళ కేరళలో కూడా ఆదిశంకరాచార్య దేవాలయంలో కూడా అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దేవాలయాన్ని ర్యాన్సాక్ చేసిర్రు వీళ్ళు. ఇది డామినేటెడ్ అయినప్పుడు ఇది కామన్. ఫర్ దెమ్ కాఫిర్ ఈజ్ నథింగ్ బట్ అ హిందూ అండ్ క్రిస్టియన్. హూ ఈజ్ అ నాన్ ముస్లిం ఈజ్ అ కాఫిర్.
ఈ ఐడియాలజికల్ మైండ్ సెట్ ఫెనాటిక్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉంటారు కదా, వీళ్ళతోని ప్రాబ్లం బాగా. జనరిక్ ఇస్లాం నువ్వు ఎంబ్రేస్ చేసుకో, ఎవడొద్దని అన్నాడు. ఇప్పుడు మనం హిందూయిజంలో చేస్తలేమా, మనం ఉంటలేమా, మనం బతుకుతలేమా, మనం ఏమన్నా ఫెనాటిక్ ఫండమెంటల్ లెక్క ఉన్నామా? మన దాంట్లోనే 100 మంది సెక్యులర్లు పుడతారు కదా ఫస్ట్. అరే తప్పురా భయ్ అని చెప్తాం కదా మనం. మరి వాళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు. బ్రాహ్మణ అమ్మాయి అయితే 1,00,000 రూపాయలు, ఈ కులం అమ్మాయి అయితే 75,000, ఆ కులం అమ్మాయి అయితే 50,000. నేను ఎన్కౌంటర్ అయిన దగ్గర మనకు తెలిసిన సంఘటనలలో మీకు చెప్తున్నా. సో వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇది దట్ హాస్ బికమ్ ఏ ప్రాసెస్ టుడే అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ అగ్రెసివ్లీ. వాళ్ళకి ఈ పార్టీ లెఫ్టిస్ట్ వింగ్ పార్టీ సపోర్ట్ చేస్తుర్రంటదా బ్యాక్ ఎండ్ నుంచి ఎంతో కొంత? మీరు ఏమైనా చేసుకోరు, మేము సైలెంట్గా ఉంటాం అన్నట్టు. సపోర్ట్ లేని ఎట్లా మాట్లాడతారు చెప్పు, ఎట్లా చేస్తారు చెప్పు? ఆబ్వియస్గా సపోర్ట్ ఉంటేనే కదా, సపోర్ట్ ఉంటేనే కదా ఇవన్నీ చేస్తాం. వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, యూ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ సపోర్ట్. వెన్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా యూ ఆర్ సపోర్టెడ్ బై ది డేటా. ఏదో సపోర్ట్ ఉండదు అయితే చేయం కదా, సపోర్ట్ న్యాచురల్గా ఉంటుంది. కుछ अच्छा बड़ा हाथ है. వీ నీడ్ టు ఎన్షూర్ దట్ ది లా ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ దిస్ కంట్రీ. చట్టంతోనే ఇవన్నీ సాల్వ్ అవుతాయి. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట చెప్తా, పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉండాలి. కాన్స్టిట్యూషనలీయే కరెక్ట్ ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఏదైతే చేయాలి, మనం ఏం జాగా చేయాలో అది జాగా చేయాలి. ఏడుదాకా కొట్లాడాలి, అడదాకా కొట్లాడాలి. వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే మనకు టీఆర్పీలు వస్తాయి, మంచిగా మంచి టీఆర్పీలు వస్తాయి, వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చినాయి కదా అని మనం చూసుకోవచ్చు. 2-3 కలిపి మనతో సెల్ఫీలు తీసుకుంటారు. అన్నా నువ్వు మంచిగా మాట్లాడుతావు అని అంటారు. మంచిగా మాట్లాడుతున్నానన్నది మన మంచితనము సెల్ఫీకి కాదు కదా. మంట లేచింది కాబట్టే మాట్లాడుతున్నాం, మంట లేచింది కాబట్టే మనం మాట్లాడుతున్నాం. బట్ ఈ మంట చల్లారాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ మంత్రం ఏంది, ఆ తంత్రం ఏంది, మన మనోభావాలకు మనం ఏం చేస్తున్నాం అని అనేది ఆ ఆలోచన రాకపోతే ఆబ్వియస్లీ నువ్వు ఆలోచించకపోతే అనుభవిస్తావు. ఇంకోటి ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన హిందువులకు ఉన్నది ఏంటంటే, మనము అందరినీ హేట్ చేయం. ఓకే, మనము ఎవరి మీద వాయిస్ ఎత్తుతాము, ఎవరైతే జిహాదీ మైండ్ సెట్ ఉన్నారో, ఐసిస్ ఈ మెంటాలిటీ క్యారీ చేస్తారో, ఓకే, వాళ్ళు చేసేది ఒకటే దాని కింద. ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో మనం ముస్లిమ్స్తో కలిసి బతుకుతాం, అంత బాగానే ఉంటుంది. ఓవరాల్ ఇండియాలో కూడా ఏడ దొరికినా సరే మంచిగా మాడదాం, మంచిగా చేస్తాం. ఎప్పుడైతే మనం వీళ్ళ మీద వాయిస్ లేపుతామో, ఈ జిహాదిస్టుల మీద, వీళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు, వీళ్ళు ఎందుకు ఇంక్లూడ్ అవుతారు? అది ముచ్చట. వాళ్ళు ఏమంటారు అంటే, మొత్తం మాదాన్ని అన్నారు, మొత్తం మా దాన్ని ఏమంటారు, మా మతం అన్నారు అంటారు. మనం టార్గెట్ చేసేది జిహాదిస్టులని, ఐసిస్ మెంటాలిటీ. మళ్ళీ వీళ్ళు ఫీల్ కావడానికి రీజన్ ఏంది? వీళ్ళు సైలెంట్ ఉండొచ్చు కదా. సైలెంట్ ఉంటే వాళ్ళకి లాభం ఏడు ఉంటుంది? సైలెంట్ ఉంటే వాళ్ళకి లాభం ఏడు ఉంటుంది? ఇప్పుడు వాడు చేసిన క్రైము జిహాదీ మైండ్ సెట్ పెట్టుకుంది, మతం పేరు పెట్టుకొని జిహాదీ మైండ్ సెట్తో ఒక క్రైమ్ చేసిండు. మనం వాడిని టార్గెట్ చేస్తుంటే నార్మల్గా మంచిగా ఉన్న ముస్లిమ్స్ కూడా ఇళ్ళకి వచ్చేస్తారు ఫీల్డ్లకి, మమ్మల్ని నమ్ముతున్నా అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఇప్పుడు వెనకటికి పార్లమెంట్ని అటాక్ చేసిన ఆయన పేరేమో ఉండే, వీళ్ళకు బురాన్ వాణి ఒక ఫ్రీడమ్ ఫైటర్, అదేదో స్లోగన్లు కూడా లేచినాయి. హమ్ షర్మిందా హై అభి తక్ తెరే కాతిల్ జిందా హై, భారత్ తెరే టుకుడే ఉంగే. ఆయనకు సీట్ ఇచ్చారంట ఏమో, కన్నయ్య కుమార్. వీళ్ళ సెట్ ఆఫ్ మెంటాలిటీ ప్రాబ్లమే అది. దీనికి సొల్యూషన్ ఏముంటుంది అంటే, ఏం సొల్యూషన్ ఉంటుంది? ఫనాటిక్ ఇలా. ఇప్పుడు మనం పొద్దుగాల లేస్తే ఏ స్కూల్లో వేద్దామని అంటారు పిల్లలని, వీళ్ళు ఏ మద్రాసాలలో వేద్దామంటారు. ఆ మద్రాసాలలో ఏం నేర్పుతారు? పొద్దుగాల లేస్తే కాట్తే రహో జీషాన్ బీఫ్ షాప్ జిందాబాద్ ఇవే నేర్పుతారు. మీరు నేర్పుతారా? కాట్తే రహో అని అంటే మీరు ఊరుకుంటారా మీ పిల్లల్ని? యూ విల్ గెట్ అగ్రెసివ్. బట్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అగ్రెషన్. దీని దాడే చెప్తున్నారు కాట్తే రహో. 15 మినిట్ అన్నాడు కదా ఒకడు, అన్నాడు. యోగి ఈ మాట మీద ఎన్నో మదర్సాలు బంద్ చేయడం ఫిక్స్ అయ్యారు. అనగానే ఈడ మంటలేసింది, హైదరాబాద్లో మంటలేసింది. అట్లా బంద్ చేస్తారని అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు ఏమనుకుంటాడంటే, సారే హిందుస్థాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఠేకాదారు నేను అనుకుంటాడు. నేనే అన్న ఫీల్ అయిపోతాడు ఆయన. అది నేనే అని ఫీల్ అయిపోతాడు ఆయన. అది ప్రాబ్లం ఆయనతోని. నేను చేస్తున్నా, నేను కొట్లాడుతున్నా, నాకు ఒక 50 మంది
60 మంది ఎంపీలను ఇచ్చినుంటే గాని ఉరశిక్ష తీస్తుండేనా అని పేడ ఉన్నది ఆడు పార్లమెంట్ అటాక్ చేసినోడు ఆడు ప్రొఫెసర్ ఉండే ఆడు అటాక్ చేస్తుండేనా అంటే ఇలా టెర్రరిస్టులు సివిలియన్లు అయిపోతారు ఎంపీలు అది ఉంటే అంటే ఇలా అర్థమైంది వాళ్ళకు శిక్ష వేసింది ఉరిశిక్ష వేసింది ఎవరు మీరా నేనా బీజేపీ వేసిందా కోర్టులు వేసినాయి కోర్టుకు అగేన్స్ట్ పోతావరా పోయి నువ్వు మళ్ళీ నువ్వు బ్యారిస్టర్వి కదా అసలు నువ్వు బ్యారిస్టర్వా లేకపోతే లండన్లో బార్ టెండర్వా నువ్వు ఏం తెరుచుకొని వచ్చినావురా భయ్ నీ నేచర్ అర్థమవుతుంది ఒక షేర్వానోడు గులాబ్ పూలు పెట్టుకొని పరిశాన్ చేసిపోయాడు రా అంటే ఇంకొక షేర్వానోడు ఇక్కడ తయారయ్యాడు నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ప్రాబ్లం ఆడొచ్చింది నేను ఆ ప్రాబ్లం వచ్చేటోళ్ళని ఏం అడుగుతున్నానంటే ये तुलसीराम के तोते ये MIM के तोते किसके पोते भय అని అడుగుతా ఎవరు మన్మన్లు ఎవరు ముని మన్మన్లు నువ్వు తులసిరామ్ అని పేరు వస్తుందని అంటారు నాకు తెలియదు నేను క్షమాపణ కూడా చెప్తా బట్ ఈ MIM के तोते किसके పోతే చెప్పరు ఈ ముచ్చట ఎవరికి తెలియదు అవును మేము చెప్తున్నాం కదా చిట్టాలు మా దగ్గర ఉంటాయి కదా యమపాశం మా దగ్గర ఉంటుంది కదా చిత్రగుప్త అంటే చిట్టాలు మేము ఇస్తాం కదా నేను ఒకటే అడుగుతున్నా MIM के तोते किसके పోతే బోలోనా నేను కాగజ్ చూపెట్టా నేను పేపర్ అసలే చూపెట్టా నన్ను కాగజ్ అస్సలు అడగొద్దు అరే నువ్వు నిన్నేమని అడిగినామరా నాయన నేను బట్టలు ఇప్పమనమ్మా కాదు కదా నువ్వు నాగరికత గుండు కాగజ్ చూపెట్టు हम कागज नहीं दिखाएंगे नहीं कागज नहीं दिखाएंगे हम कई को नहीं दिखाएंगे भाई क्या गलती करे तुम कागज कई को नहीं दिखाते नहीं हम कागज नहीं दिखाएंगे ఇది ప్రాబ్లం ఇంకోటి ఇప్పుడు లాస్ట్ ముచ్చట ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు లవ్ జిహాద్కి సపోర్ట్ చేసేదంటే హార్మోనల్ చేంజెస్ లస్ట్ ఫ్యాక్టరు ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఓకే సపోర్ట్ అని అనలే నేను వన్ ఆఫ్ ది అగ్రెసివ్ ఫ్యాక్టర్ ఆ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనం ఇప్పుడు మెచ్యూర్డ్గా ఉంటాం థాట్ ప్రాసెస్ ఉంటాం లైఫ్ మీద ఆలోచిస్తాం ఆ హార్మోన్స్లో ఉండదు ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయో మనకేం తెలుసు ఆడ వాళ్ళు దే ఆర్ వల్నరబుల్ ఆ ఏజ్ వల్నరబుల్ అని అంట ఫ్యాక్ట్స్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్ ఉమెన్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ దేర్ ఈజ్ లవ్ జిహాద్లు అన్నప్పుడు వాళ్ళ అమ్మాయిలను కూడా ఉసిగొలుపుతారు మన పొరల మీదకి అది చాలా తక్కువ కదా అది తక్కువ ఉన్నా లేకపోయినా డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ దీన్ని హనీ ట్రాప్ అంటాం మనం దీన్ని మనం హనీ ట్రాప్ అంటాం దీని మీద డిస్కషన్ పెద్దగా అయితలేదు ఇవాళ ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం పోరాడు చేసుకున్నా ఆమె కన్వర్ట్ కావాల్సిందే లేదా ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం పిల్లని చేసుకున్నా ఈడు కన్వర్ట్ కావాల్సిందే ఇది వన్ వే ట్రాఫిక్ అని చెప్తున్నా నేను అప్పటికే ఇట్లొచ్చినా గదేలొల్లి గట్లొచ్చినా గిట్లను గడపర వాళ్ళే దించుతారు మనం దించిపించుకోవాలి ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ మాట్లాడడం కనెక్షన్ పెట్టుకోవడం ఆపేయాలంటారా ఎట్లా మన ఆడపోర్లకి మన హిందూ పోర్లకి వీటి నుంచి దూరంగా ఉండాలి దాని ట్రాప్లో పడొద్దు అంటే ఎట్లా దాని సొల్యూషన్ ఏంది ఇంత పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలా మనం అప్రమత్తంగా ఉండాలా ఫ్రెండ్స్కి ఎడ్యుకేట్ చేయాలా అబ్జర్వ్ చేస్తుండాలా వీడి నడవడి ఏమవుతుందేనని సడన్గా వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి బొట్టులు తీసేసుడు సెక్యులర్ భావాలు చెప్పుడు మొత్తం వీలు కట్టుకునుడు హిజబ్ అననుడు మీ శివుడు సతిని కాపాడుకోలేకపోయిండు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసుడు ఇట్లాంటివి ఏమన్నా వచ్చి ఏదైనా డైలాగులు మనకి విన్నప్పుడు అప్రమత్తం కావాలా ఫ్రీక్వెంట్గా మొబైల్ ఈజ్ ఈజ్ అ టూల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీక్వెంట్గా మన రేడార్లో పెట్టాలా ఫ్యామిలీ వాల్యూస్కి ఫ్యామిలీ ఎథిక్స్కి ఫ్యామిలీ బాండింగ్కి కల్చరల్ పేరెంటింగ్కి వాల్యూస్ పెరగాల మనం మారాలా సొసైటీ మారుతుంది ఇప్పుడు మన సనాతనం గురించి మన వేదాసు గ్రంథాసు వీటి గురించి చెప్తే ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటారా ఇప్పుడు నా ఫ్యామిలీలో నాకేం వేదాలు చెప్పలేదే ఉపనిషత్తులు చెప్పలేదే మా నాన్న నన్ను కల్చర్గా పెంచిండు మా అమ్మ నన్ను కల్చర్గా పెంచింది చాలు కదా మా అమ్మ నన్ను మానిటర్ చేసింది నేను తప్పు చేసినప్పుడల్లా నన్ను మానిటర్ చేసింది మా నాన్నకు చెప్పింది మా నాన్న నాకు మళ్ళా ఏవైతే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ అని వాడిండి నా మీద తప్పు చేసినప్పుడు షీపురు గట్టలతో కూడా కొట్టరు కదా మనని సో చెప్తున్నా సో ఆ బాండింగ్ అనేది ఉండాలి ఈ రోజులలో బాండింగ్ ఏడున్నది బాండింగ్ లేదు కదా నా బాస్ ఏమంటాడో అన్న నెక్స్ట్ డే గురించి మనం ఆలోచించుడే తప్ప వచ్చే నెల ఈఎంఐ గురించి ఆలోచించుడే తప్ప అసలు ఈ అమ్మాయి ఏమవుతుందని చెప్పి మనం ఆలోచిస్తలేము ఈఎంఐ గురించి మాత్రం ఆలోచిస్తాం ప్రాబ్లం ఈడొచ్చింది అది ప్రాబ్లం ఈడ మోర్ వరీడ్ అబౌట్ అవర్ ఈఎంఐస్ బట్ ఈ అమ్మాయి ఏమవుతుందని మనం ఆలోచించలేము ప్రాబ్లం ఆడున్నది ఇక్కడికేని మనం షిఫ్ట్ కావాలి వీ నీడ్ టు థింక్
వారంలో 2 గంటలన్నా దేశం గురించి ఆలోచించాలా, కంట్రీ ఎక్కడ పోతుంది, దేశం గురించి ఆలోచించాలనంటూ నువ్వు పెద్ద సేవా కార్యక్రమాలకు దిగాల్సిన అవసరం లేదు. లా ఏ రకంగా పోతుంది, నెక్స్ట్ 5 years లా ఎట్లుంటుంది, ఏం చేయాల్సి వస్తుంది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది, హౌ ది గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్ సర్టన్ లాస్ అండ్ హౌ ఇట్ ఈస్ సిటిజన్ ఫ్రెండ్లీ, నాట్ రిలీజన్ ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ ఉన్నదా, కంట్రీ ఆస్పిరేషన్స్కి పెద్దపీట వేస్తుందా, అది చూసుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ గిరీష్ గారు. బాగా గుడ్ కన్వర్జేషన్, చాలా బాగా మాట్లాడారు. మీరు చెప్పిన దాంట్లో పాయింట్స్ టు బి ఉంటాయి. ఐ మీన్ నార్మల్ ప్రజలకి మేబీ అలా కొంచెం జాగ్రత్తగా వింటే మీరు యాక్చువల్గా మీ మీనింగ్ ఏందో వాళ్ళకి మంచి కన్వే అయితే దే విల్ ఫాలో. సో నేను ఏమంటా అంటే ఈ పాడ్కాస్ట్ మేబీ ఫ్యూ పీపుల్ హెల్ప్ అయినా ఇట్ విల్ బీ ఆల్ గుడ్, బట్ మోస్ట్లీ మన హిందూ అమ్మాయిలకు హెల్ప్ఫుల్ అయితే ఇట్ ఈస్ వెరీ వెల్. ఓకే, సో నైస్ టాకింగ్ టు యూ గిరీష్. థ్యాంక్ యూ. నైస్.